దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియులారా, ఈ లేఖన భాగము యాత్రా కీర్తన. యాత్ర అంటే ప్రయాణమే. యాత్రా కీర్తనలు అనేకములు కలవు. ఈ పరిశుద్ధ కీర్తనల గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు వారు బానిసలుగా వెళ్ళుట, బానిసత్వము నుండి తిరిగి విడుదల పొందుట, రెండు ప్రయాణాలే కదా. సంకెళ్ళు వేసి ఈడ్చుకు తీసుకెళ్తున్నప్పుడు అది బాధాకరము. చెర నుండి, సంకెళ్ళ నుండి వారు విడుదల పొంది తమ స్వస్థలమునకు, తమ పురములకు తిరిగి చేరుకోవటం కూడా అది సంతోషకరం. ఈ విధంగా వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియములని మరో చోట వ్రాయబడినది. చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు. అనగా యజమానుడు ధనవంతుడు, సమయానికి ఉపయోగపడేవాడు, అవసరాలను ఎరిగినవాడు, కష్టాన్ని తీర్చేవాడు యజమానుడు. దాసుడు ఒక నౌకరు, ఒక పనివాడు, కష్టపడేవాడు. యజమానుడు చెప్పింది ఏ విషయంలో తప్పిపోకుండా నమ్మకస్తుడుగా పనిచేసేటువంటి వాడు దాసుడు. లోకములో బీదవాడు లేకపోతే ధనవంతుడు లేడు, ధనవంతుడు అనేవాడు లేకపోతే బీదవాడు లేడు. అందరూ ధనవంతులైతే వ్యవసాయం చేసేది ఎవరు, కూలి పని చేసేది ఎవరు, కష్టపడేది ఎవరు, ఇంటి నిర్మాణాలు చేసేది ఎవరు, పొలం దున్నేది ఎవరు, ఫలాలను ఫలింపచేసేది ఎవరు? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అని దేవుడి వాక్యములో రాయబడినది. బీదలు లేకపోతే ధనవంతుడనే ప్రస్తావన రాదు. అలాగే ధనవంతుడు పని చేయించి యజమానుడనేవాడు లేకపోతే బీదవాణి యొక్క ప్రస్తావన కూడా రాదు. ఈ రెండు భూమి ఆకాశములు అంతమయ్యే వరకు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భంలో యజమానులైన వారు పనిచేసే దాసుల స్థితికి వచ్చేస్తుంటారు. అన్నీ కోల్పోయి పోగొట్టుకొని రోడ్లంతా తిరిగిలాడి ఏమీ లేనివాడు గొప్ప ధనవంతుడై, గొప్ప భాగ్యవంతుడై మరి ఉన్నత స్థానానికి కూడా చేరుకునే సందర్భాలు మనం చూస్తాం. కొందరు తాత ముత్తాతల నుండి బీదవారుగానే ఉండిపోతుంటారు. తాత ముత్తాతల నుండి ధనికులుగా చలామణైన వారు ఆ ఆస్తును కాపాడుకుంటూ ధనవంతులుగానే మిగిలిపోతారు. ఈ విధముగా లోకములు మనము ఆయా సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఎదురైపోయినటువంటి దృశ్యాలు ఇవి. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగములో దాసుని కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు అని రాయబడినారు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయునది ఎప్పటికీ తెలుసుకోలేడు. ఆ కారణాన్ని బట్టి ఇక ఎప్పటికీ నేను మిమ్మలను దాసులు అని నేను పిలవక స్నేహితులని నేను మిమ్మలను పిలుచుచున్నాను. ఏమర్థమైంది ఈ మాట? దాసుడు తన యజమానుడు చేయునది ఎరుగాడు. పొలంలో పనివాడుంటాడు, యజమానుడు వచ్చి జీతం ఇచ్చి వెళ్ళిపోతాడు కారులో. రాత్రంతా దాసుడు, ఆ పనివాడు ఆ పొలములో ఆ పాలేరుగానే ఉండిపోయి మళ్ళీ ఉదయాన్నే లేచి పొలంకి నీరు పెట్టడమో లేక పశువులకు మేత పెట్టడమో జరుగుతుంది. ఇది దాసుడు చేసేటువంటి పని. యజమానుడు జీతం ఇస్తాడు, మరలా వెళ్ళిపోతాడు. ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఎక్కడుంటున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు అనే విషయము దాసుడికి తెలియదు. ఈలోగా ఎవరైనా యజమానుడితో పనుండి పొలంలోకి వచ్చాయా, ఈ పొలం గల యజమానుడు ఏడంటే సార్ ఇప్పుడే ఒక పావు గంట అయింది ఆయన వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు నాకు తెలియదు సార్, నాకు తెలియదండి ఆయన ఎప్పుడు వస్తారు, మరి ఎప్పుడు వస్తారయ్యా నాకు తెలియదు సార్. ఆయన వారానికి ఒకసారి రావచ్చు, 10 రోజులకు ఒకసారి రావచ్చు, ఒకసారి 2 రోజులకు ఒకసారి రావచ్చు. కొన్ని సందర్భంలో రాడు, వేరే వాళ్ళ చేత మాకు జీతాలు కూడా పంపిస్తుంటాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మాకు తెలియదు. పోనీ ఇప్పుడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా సార్? అది కూడా నాకు తెలియదు సార్, అది కూడా నాకు తెలియదు సార్. కాబట్టి యజమానుడు చేయునది ఏ దాసుడునో ఎరుగడు. కాబట్టి ఎరగని వాడుగానే మిగిలిపోయాడు కాబట్టి అతను దాసుడు. ఇప్పుడు దాసుడు స్థానములో నుండి స్నేహితుడి స్థానంలోకి వస్తే, దాసుడు స్థానంలో నుండి స్నేహితుడు స్థానంలోకి వచ్చి అదే కారులో పొలం యొక్క యజమానుడు వచ్చి, అబ్బాయి ఆ పని వదిలే, నేనేం చెప్తున్నాను, ఆ పని మానేసి వదిలే,
స్నానం చేసి బట్టలు మార్చుకొని బట్టలు తెచ్చాను ఇంటికి నుంచి బట్టలు వేసుకొని, నువ్వు అర్జెంటుగా నా కారుకి నాతో పాటు రా అని అంటే ఆడి సంతోషమే దాసుడికి. వెంటనే గబగబా స్నానం చేసేస్తాడు, ఆ దాసుని బట్టలు తీసేస్తాడు. యజమానుడు తనకు క్రొత్తగా కొన్న వస్త్రాలు ధరించుకుంటాడు. గబగబా తొడుక్కొని, సార్ ముందు కూర్చోమంటారా వెనకాల కూర్చోమంటారా? లేదురా నా పక్కకి వచ్చి కూర్చోరా అని అంటే అలా కూర్చుంటాడు. అలాగ కారులో వెళ్తాడు. ఎరా టిఫిన్ చేద్దామా? అయ్యా మీ ఇష్టం సార్, టిఫిన్ ఆర్డర్ ఇస్తారు. మరే భోజనం చేద్దామా? భోజనం. ఇలాగా ఆ దాసుడిని ఆ యజమానుడు స్నేహితుడిగా మార్చుకున్నాడు. స్నేహితుడిగా మార్చుకొని అలాగ కొనసాగుతున్నాడు. అమెరికా అంటే అమెరికా తీసుకెళ్తున్నాడు. తన యొక్క ఎక్కడెక్కడ ఆస్తులను అన్ని కూడా గుర్తు చెప్తూ ఉన్నాడు. తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నది అన్ని కూడా చెప్తున్నాడు. కొన్ని స్థలాలు కొని వీడి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించేశాడు. వీడిని కూడా తనతో పాటు ఒక ఖాతాదారుడిగా బ్యాంక్ అకౌంట్ తీపించి ఇతనికి కూడా కొంత ఆస్తిని ఆ యజమానుడు అతడికి నిల్వ చేసి పెట్టాడు. ఇట్లా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ వచ్చి ఒకరోజు యజమానుడు చనిపోయాడు. అప్పుడు ఆ దాసుడు అన్ని కార్యక్రమాల దగ్గర చూస్తూ అన్ని పురమాయిస్తూ ఆ యొక్క సభలో, లేకపోతే ఆ యొక్క నిరాశ కలిగినటువంటి నివాళులర్పించి ఆ సభలో మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఉండవలసి ఉండండి, నేను దాదాపు 25 ఏళ్ల బట్టి ఆయనతో పాటు నన్ను కూడా నడిపిస్తూ తన సొంత తమ్ముని కంటేనో లేక తన కుమారుని కంటే కూడా ఎక్కువగా నన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు. మట్టి పిసికే నాతో, పేడకళ్ళు ఎత్తేటువంటి నా చేతులతో నన్ను తన స్నేహితుడిగా చేసుకొని తన పడుకున్న మంచం మీద నన్ను పరుండు పెట్టేవాడు, తాను తినేదే నాకు పెట్టేవాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దాసుడుగా నేను వచ్చాను ఈయన దగ్గరకు. ఈరోజు నేను ఏమయ్యానంటే ఆయనను బట్టి ఒక యజమానుడు స్థానంలో చేరుకున్నాను. అది కూడా ఆయన యొక్క స్నేహమును బట్టి. ఆయన నన్ను స్నేహితుడిగా గుర్తించకపోయి తనతో నన్ను తీసుకువెళ్ళకపోతే ఎప్పటికీ కూడా నేనేమై ఉంటాను అంటే జీవితకాలం అంతా దాసుడుగానే మిగిలిపోతాను. ఇది నా పరిస్థితి అని చెప్పి ఆ మృతదేహాన్ని భూస్థాపన చేసే సమయానికి వచ్చిన బంధువులు, వేల ప్రజల మధ్యలో ఈ దాసుడు అనబడిన వాడు వేదికపై ఆ మాటలు చెప్పటం, అందరు కంటతడి పెట్టుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు రాకక పూర్వము భూలోక మానవ జీవితం అంతా కూడా దాస్యత్వము. యేసు ప్రభు చెప్పారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడునై ఉన్నాడు. అయితే నేను ఎప్పటికీ మిమ్మలను అరే దాసుడా, అరే దాసి అని ఎప్పటికీ నేను మిమ్మలను అట్లాగా నేను పిలవక ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే నేను మిమ్మలను స్నేహితులుగానే పిలుచుచున్నాను. ఎంత అద్భుతమైన విషయం. అయితే మంచిది. ఇప్పుడు స్నేహితుడుగా తీర్చబడినటువంటి ఇతను ప్రతి విషయములలోనూ ప్రతి సందర్భాన్ని గుర్తిస్తూ, అతడు వెడుతున్న ప్రతి చోటు గమనిస్తూ, అతని బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అతడు తింటున్న పరిస్థితులు అన్ని గుర్తించి ఇతడు అతనికి ప్రాణ స్నేహితుడుగా కొంతకాలానికి పూర్తిగా మారిపోవచ్చు. అతడు పెట్టలేని సంతకాలు కూడా నేనే పెట్టేస్తాను, లేవే ఆయన దగ్గరికి వెళ్ళకలేదు, నేను పెట్టేస్తున్నాను వెళ్ళండి అని ఇతడే జీతాలు ఇచ్చేవాడుగాను, బ్యాంకు లావాదేవీలు ఇతడే డబ్బు డ్రా చేయటం వేయటం అన్ని చూసుకుంటున్నాడు ఈ పనివాడే. కారణం అతనితో పాటు ఆ స్నేహమును బట్టి ఒక స్నేహము ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళింది. చదివిన కీర్తనలు ఏం రాయబడినది? దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టు, దాసుడు యొక్క కన్నులు తన యజమానుడిచ్చే జీతము కోసము కనిపెట్టుకున్నట్లు అని వ్రాయబడినది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? బాయ్, ఇక నేను ఎప్పటికీ కూడా నేను మిమ్మలను దాసులు అని నేను ఎప్పటికీ నేను పిలువక నేను మిమ్మలను స్నేహితులు అని మాత్రమే నేను పిలుచుచున్నాను. స్నేహితులని నేను మిమ్మల్ని పిలుచున్నాను. స్నేహం అనేది చాలా విలువైనది. ఏమంటే స్నేహం అనేటువంటిది చాలా అమోహము ఉన్నతమైనటువంటిది. కొందరు జీవితాల్లో కొత్తగా స్నేహితులు బయలుదేరతారు. కానీ నీ మొదటి నుండి ఎవరైతే నిన్ను ఆలనా పాలన అన్ని రకాలుగా నీ మంచి చెడులను చూసిన నీకంటూ కొందరు విలువైనటువంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోదు. అది చిన్ననాటి స్నేహితులే కావచ్చు, మన ఇంటి ప్రక్కన ఉన్న వారే కావచ్చు, మన ఆపదలో మన కష్టములో ఆదుకొని మనకు సహాయం చేసేటువంటి అట్టి స్నేహితులైనటువంటి వారిని ఎప్పుడు కూడా దాటి మనము వెళ్ళిపోకూడదు. స్నేహం అనే పాత స్నేహితులందరూ ఎలాంటి వారంటే ఒక బంగారు ఆభరణము వంటి వారు. కొత్తగా మనకు పరిచయం అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే
ఆ బంగారం మీద అతుకబడినటువంటి చిన్నపాటి ముత్యాలు, లేకపోతే చిన్న చిన్న డైమండ్స్, చిన్న చిన్న వజ్రపు పొదిగిస్తారు. అట్లా అట్లా టాకా పెట్టి అలాగలాగా మొత్తం అంతా అలిగిస్తారు. మనం అంటాం అబ్బా వజ్రాల హారం అంటాం. నో, అది మొదట బంగారు హారమే. ఆ బంగారం మీద వజ్రాలు పొదిగించబడ్డాయి కాబట్టి అది వజ్రాల హారం అంటున్నాను. మరి వజ్రానికి విలువిచ్చింది, వజ్రాన్ని నిలవబెట్టింది ఎవరు? వెనకాతల సపోర్ట్గా ఉన్న బంగారమే. అసలు బంగారమే లేకపోతే వజ్రాన్ని నువ్వు ఎలాగ మెడలో అలంకరించుకోగలుగుతావు? సపోర్ట్ లేనిది, దానికి తగరము చేత అతికించలేనిది డైమండ్స్, అది కోట్ల రూపాయలు విలువైనవి కావచ్చు గాక. ఒక్కొక్క దాన్ని అలా పొదిగించి 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 ఇంత పెద్ద హారం ధరించుకున్న దాని ఖరీదు కోట్ల రూపాయలు కావచ్చు. ఇన్ని కోట్ల రూపాయలు కలిగిన డైమండ్స్, వజ్రాలకు ఒక క్రమంగా నిలవబెట్టి, ఒక సపోర్ట్ ఇచ్చి, పడిపోకుండా జారిపోకుండా నిలవబెట్టిందల్లా ఎవరంటే వెనకాతల సపోర్టుగా ఉండేటువంటి బంగారమే. బంగారం కనబడదు అక్కడ, కానీ ఎవరు కనబడుతుంటారు పైకి చూడడానికి అనంటే ఆ సూర్యకాంతి లేకపోతే వెలుతురికి దగ్గ మెరిచేటువంటి ఆ యొక్క డైమండ్స్, వజ్రాలు. నీవు ఒక ఉన్నత స్థానములోకి వచ్చిన తర్వాత నీకు ఎదురైనటువంటి స్నేహితులందరూ ఖరీదైన గొప్పవారైన డైమండ్స్తో సమానం అయితే, నీ చిన్ననాటి నుండి నీతో పాటు పెరిగి, నీతో పాటు చదువుకొని, నీతో పాటు కొన్ని సందర్భాల్లో కొట్లాట, మళ్ళా కలిసిపోవటం, వాడు కంచంలో భోజనం నువ్వు తినటం, నీ కంచంలో భోజనం వాడు తినటం, సమస్య వస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకొని భుజం మీద చేతులు వేసుకుని ఒక రాత్రంతా భోజనం చేయకపోవటము, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటము, కష్టం అంటే నీ ఇంటికి వచ్చి నీ అవసరాలను ఎరిగి వాటిని నువ్వు చెప్పకుండానే తీర్చగలిగేటువంటి వాడు కనబడాడు. అతడు ఎవరు అనంటే నువ్వు ధరించిన హారము, అనగా బంగారపు హారం. నూతనంగా మనకు పరిచయమైన వారందరూ కూడా ఎలాంటి వారంటే ఆ బంగారం పైన పొదిగించబడినటువంటి చిన్నపాటి డైమండ్స్ వంటి. అవి రాలిపోవచ్చు, అవి ప్రయాణములో రాలిపోవచ్చు, హారము మాత్రం ఎప్పుడు కూడా అట్లాగుననే ఉండిపోయింది. కాబట్టి స్నేహము పురాతనము, కావలసిన వారు స్నేహితులు ఎలాంటి వారంటే నీ మెడను చుట్టుకొని ఉన్న, అలంకరించుకున్న ఒక ఆభరణము వంటి వారు, నీ అసలైన వారు నీ స్నేహితులు. ఇక మధ్యలో వచ్చిన వారంటారా, మధ్యలో హలో బ్రదర్ బాగున్నారా, అలాంటి వారితో అధిక సహవాసము స్నేహము చేసి నీకు ఎవరైతే అతి ముఖ్యమైన వారు, వారిని దూరం ఎప్పుడు కూడా మనం పెట్టకూడదు. మనకు కావలసిన వారు అన్నదమ్ముల్లో కావచ్చు, అక్కా చెల్లెండుల్లో కావచ్చు, మన బంధువుల్లోనే కావచ్చు, అందులో కూడా మనకు స్నేహితులు ఉంటారు, మనం అర్థం చేసుకునేవారు. వారు మనం 100 మాటలు మాట్లాడినా ఒక్క మాటకి తిరిగి వారి రిప్లై ఏమి చెప్పక, సరే నీ మాట ప్రకారంగానే చేద్దాంలే అని మనకు సపోర్ట్ చేసేటువంటి వారు చిన్ననాటి నుండి చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే నీ మెడకు చుట్టుకున్న విలువైనటువంటి ఒక భూషణ కిరీటము, లేకపోతే ఒక విలువైనటువంటి హారము వంటి. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఎప్పటికీ నేను ఇక మిమ్మలను దాసులుగా నేను చూడను, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా స్నేహితులుగానే గుర్తిస్తున్నాను అన్నాడు. స్నేహం అనేది చాలా విలువైనది. మన స్నేహం అయితే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది అంటాడు. ఇంకో చోట అంటాడు, దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహము ఏదో ఒక రోజు మంచి నడవడికి నేను చేస్తాదంటే పూర్తిగా చెరిపివేయను, పాడు చేయను. కాబట్టి ప్రియులారా, ప్రభువులోకి రాలేని పాత రోజులలో మనకు వాస్తవానికి స్నేహం అయితే చేశాం కావని ఆ స్నేహము లాభమా, నష్టమా, ప్రయోజనమా, నిష్ప్రయోజనమా గుర్తించగా మనం సాగిపోయాం. ఇప్పుడు మనకి నేత్రాలు వెలిగించబడ్డాయి, నేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు నువ్వైనా నేనైనా స్నేహము చేసేది ప్రథమ స్థానము నీ దేవునితో. తెల్లారితే నువ్వు స్నేహం చేయవలసింది వాక్యముతో, తెల్లారితే నువ్వు స్నేహం చేయవలసింది ప్రార్థనతో నీ ప్రభువుకి పరిచయం అయ్యి ప్రతిరోజు వాక్యము ద్వారా దేవుని ఉద్దేశాలు నీ లోపల పెట్టుకొని ప్రయాణము చేయము. ప్రార్థన బండికి, ఒక ఎడ్ల బండికి 2 చక్రాలు వంటి ప్రార్థన, వాక్యము. ప్రార్థన చేసేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు, తన అభిప్రాయాలు, తన పరిస్థితులు దేవుడితో చెప్పుకున్నవాడు. వాక్యము వినువాడు, లేక చెప్తూ ఉన్నప్పుడు విని గ్రహించేవాడు ఎవరంటే దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగేటువంటి వాడై ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని ఎరిగేటువంటి వాడు
అంటే ఎరిగిన వాడంటే ఎస్, ప్రభు నాతో ఇలా చెప్తున్నాడు, లేక ఇలా ఉండమని ఆయన మాకు ఆదేశిస్తున్నాడు ప్రభు అని దానిని గుర్తించి వాక్యము ద్వారా దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ప్రార్థన చేయుటాను బట్టి నీ ఉద్దేశాలు ఏంటో, నీ పరిస్థితులు ఏంటో నీ దేవుడితో నువ్వు చెప్పుకుంటావు. ఒక విషయం, ప్రార్థన చేస్తేనేనా మన పరిస్థితులు దేవుడికి తెలిసేది? ప్రార్థన చేయకుండా మనం ఏమిటనేది దేవుడికి నిజానికి తెలియదంటారా? మరొక చోట దేవుని వాక్యంలో రాయబడింది, అసలు నువ్వు కూర్చోటము, నువ్వు లేచుట, నువ్వు నడుచుట సమస్తం నాకు తెలుసు. నీ నోటను పలానా మాట రాకక మునిపే అది పూర్తిగా నాకు ఆల్రెడీ తెలిసే ఉంది. మరి తెలిసే ఉన్న దేవుడికి మళ్ళీ చెప్పుకోలేంటి మనం? తెలిసే దేవుడికి మళ్ళీ ఎందుకు మనం చెప్పుకోవటము? ప్రభువా, ఈరోజు నా బిడ్డ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, దయచేసి నీ కృప నా బిడ్డపై ఉంచు నాయన. ప్రభువా, ఇదిగో నా భర్త అనారోగ్యములో ఉన్నారు, దయచేసి నీ కృపలో లేవనెత్తు. అతడు పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుందయ్యా, ఇప్పటికీ 15 రోజులు అయింది, ₹1 ఇంటికి ఏం తేలని పరిస్థితి, అతని స్వస్థత పరచు, నా బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టు ప్రభువా అని ఈ విషయాలు దేవుడికి మనమైనా చెప్పుకోవాలా ఏమిటి? అసలు చెప్పకుండానే ఈ పరిస్థితులు దేవుడికి తెలియదంటే 100% తెలుసు. మరి మధ్యలో ఇంకా ప్రార్థన అనే లింకులు ఎందుకు దేవుడికి మనకు మధ్య? అసలు ప్రార్థన ద్వారా ఏం గుర్తిస్తున్నాం మనము? ప్రార్థన అంటే నీ అవసరాలు చెప్పుకోవటమే కాదు సుమా, ప్రార్థన ద్వారా దేవుడితో నువ్వు అడుగులేస్తున్నావు, ప్రార్థన ద్వారా దేవుడితో కలుస్తూ ఉన్నావు, ప్రార్థన ద్వారా దేవుడితో నువ్వు ముచ్చటించుకుంటున్నావు, ప్రార్థన ద్వారా దేవుడితో కలుస్తున్నావు. స్నేహం చెయ్య కలుపుకున్నట్లుగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఇది ప్రార్థన ద్వారా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైన వారితో ఎక్కువగా మాట్లాడతాం ఫోన్లో, అనుకుంటుంది నేనైనా నువ్వైనా సరే. ఎంతసేపు మాట్లాడుతున్నావు ఏట్రా బాబు, భోజనం చల్లారిపోతుందరా రారంటే, లేదురా 1 5 నిమిషాల్లాగా వచ్చేస్తాను. ఇంకా ఆడతాలో మాట్లాడతాను. అయిపోయిన తర్వాత అడుగుతారు, ఏంట్రా అంతసేపు అరగంట 30 గంట వరకు మాట్లాడావు? రే, వాడు దూర ప్రాంతంలో ఉన్నాడు, నా చిన్ననాటి స్నేహితుడు, చాలా రోజులైంది మాట్లాడుకొని. అంటే నీకు కావలసిన వారితో నువ్వు ఎట్లాగైతే మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడైతే ఫోన్లో మాట్లాడుతున్నాం, పూర్వకాలం అయితే ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు కాబట్టి, మాట్లాడటం తెలియదు కాబట్టి ఇంటికి వెళ్ళి ఉదయం మొదలుకొని రాత్రి వరకు వాళ్ళతోటే ఉండి అక్కడ నువ్వు మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఇంటికి రావచ్చు. ఇప్పుడైతే నువ్వు ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు, ఫోన్లోనే నవ్వుతూ సంతోషంగా 1 అరగంట వరకు కూడా మాట్లాడు. అలాంటి అభివృద్ధిలోకి ఈరోజు మనం వచ్చేసేసాము. పూర్వం అయితే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి, మాట్లాడితేనే విషయాలు ఏంటి అనేది మనకు తెలిసేవన్నమాట. ఇప్పుడు ప్రార్థన ద్వారా జరుగుతున్న ఒక అద్భుతం ఏమిటంటే, మొదట దేవుడు నువ్వు కలుసుకుంటున్నావు, ప్రార్థన ద్వారా దేవుని నువ్వు కలుసుకుంటున్నావు, ప్రార్థన ద్వారా దేవుడితో నువ్వు ముచ్చటిస్తుంటున్నావు, ప్రార్థన ద్వారా దేవుడితో నువ్వు ఏకీభవిస్తున్నావు, ప్రార్థన ద్వారా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు. ఇది తప్పనిసరిగా ప్రార్థన క్రైస్తవునికి తప్పనిసరి. మరలా అలవాటుతో కూడిన ప్రార్థన కరెక్ట్ కాదు. అలవాటుతో కూడిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, అవి యూదులకు కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త మతాల వారికి కానీ. అందుకే యేసు ప్రభు చెప్తాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు వీధి మూలములో దీర్ఘ ప్రార్థనలు చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నేను మీతో చెప్పుచున్నాను. అయితే నువ్వు ప్రార్థన చేయనప్పుడు వారు ఎలా చేశారు, వీరెలా చేశారు, వారు అలా చేశారు, అలా చేస్తేనే బాగుంటుందేమో అని చెప్పి అలాగ నువ్వు మీరు నేర్చుకొని పాడైపోకండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. మరి అప్పటి కాలంలో ఎలా చేసేవారట? తమ గొప్పవారు అని చెప్పి వీధి మూలలోనూ సమాజ మందిరములలోనూ నిలిచి ప్రార్థన చేయుట. చూడండి, సంఘమునకి ఒక క్రమం ఉంది, సంఘానికి ఒక క్రమం ఉంది. ఒకరు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ప్రార్థనలు వల్లిస్తున్న పదజాలాలు ఏమిటి? ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత ప్రార్థన, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసుకు తాకే మాట ఏదైనా ఆ తల్లి ద్వారా రావచ్చు, లేక ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదురైన గత స్థితి ఒక్కటి నీకు జ్ఞాపకం వచ్చేలాంటి మాట అతని ప్రార్థన ద్వారా నీ చెవికి వినబడచ్చు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే అంతరంగంలో కన్నీళ్లు విడవాలి, కానీ ప్రార్థనకు అడ్డు రాకూడదు. కొంతమంది ఒకరు ప్రార్థిస్తే మిగతా వాళ్ళందరూ మౌనం ఉంటే ఒకరు ఏదో పెద్ద శబ్దం వచ్చింది, అవును ప్రభువా, అవును నాయన, ఓ ప్రభువా, అవును తండ్రి, స్తోత్రం ప్రభువా. అది కేవలం వెర్రితనం. అది
ఎప్పుడు అలా పిచ్చి పనులు చేయకూడదు. ఒకరు ప్రార్థన చేయండి, మిగతా వారు మౌనముగా ఏకీభవించండి అని అన్నప్పుడు అందరు పిన్ డ్రాప్ సైలెంట్. కానీ చేస్తున్న వ్యక్తి ప్రార్థన మీద ఏకాగ్రతను పెట్టాలి. సంఘములు ఆ వ్యక్తిని దీపంగా వెలిగించి ఆ తల్లి ద్వారానో ఆ తండ్రి ద్వారానో అంటే ఆ పురుషుడి ద్వారానో ఆ స్త్రీ ద్వారానో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి చేసే వ్యక్తి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ చేసే వ్యక్తి కూడా వాక్యానుసారమైన ప్రార్థనే చేయాలి. వాక్యముతో కూడినది. ఆ ప్రార్థనలో పక్కవారికి ఆదరణ కలగాలి. ఆ ప్రార్థన ద్వారా పక్కనున్న వ్యక్తికి హెచ్చరిక కలగాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అలాంటిది ఏంటో అది నీవు ఇంటికాడ అభ్యాసం చేసుకోగలగాలి. ఎప్పుడైనా నీకు అవకాశం ఇచ్చి ప్రార్థన చేయండి. అందరం మౌనంగా ఉండండి, అందరు పిన్ డ్రాప్ సైలెంట్. ఒక్క మాట మాట్లాడు, ఎవ్వరు శబ్దాలు వినబడకూడదు. ఆ తల్లి ప్రార్థన చేయటం మొదలెట్టినప్పుడు, మహోన్నతుడా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు, ఇదిగో నీ దాసురాలికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి నీ సన్నిధిని విజ్ఞాపన చేయొచ్చు, నిన్ను స్తుతించుతున్నాను ప్రభువా అనంటూ ఒక సహోదరి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నప్పుడు ఆ వ్యక్తి స్థానంలో నువ్వు కూడా నిలబడ్డావు. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఏకీభవిస్తున్నావో ఆ వ్యక్తి స్థానంలోకి నువ్వు కూడా వచ్చిన వ్యక్తితో సమానం. ఇప్పుడు ఆ వ్యక్తితో పాటు అంతరంగములో నువ్వు అనుకోవాలి, అవును ప్రభువా, నిజమే ప్రభు, భ్రష్టుడనే కదా ప్రభు పూర్వకాలములో, అవును తండ్రి నేను ఒకప్పుడు అవిధేయుడినే కదా ప్రభువా, అవునయా మాట తప్పిన వాడను, అపరాధములు చచ్చిన స్థితిలో గలవాడనే కదా ప్రభువా అని ఇక్కడ ఒక సహోదరి నీకు నచ్చింది, నీకు సంబంధించిన మాటలు లాంటివి ఏమైనా ప్రార్థనలో వల్లిస్తున్నప్పుడు అది నీ అంతరంగంలోనే దానిని గుర్తిస్తూ ప్రార్థనని ఏకీభవించాలి. ఇది ప్రార్థన చేసేవారు నేర్చుకోవాల్సిన మంచి దైవిక లక్షణం. అంతే తప్ప ప్రార్థనకు అడ్డు రాకూడదు. అంటే ఆ వ్యక్తి ప్రార్థన వినబడకుండా వేరే వాళ్ళు ప్రక్క నుండి పెద్ద శబ్దాలతో అవును ప్రభు, అవును నాయన, అవును ప్రభు, ఆమె ఆమె, అవును ప్రభు, స్తోత్రం ప్రభు అంటే ఇలాంటి వెర్రి పదాలు అక్కడ ప్రార్థిస్తున్న వ్యక్తికి అంతరాయము కలిగించే పదజాలాలు రాకూడదు. ఇది సంఘముగా మనము నేర్చుకోవలసినటువంటి ఒక విలువైన పాఠం. అంటే దేవుని యొద్దకు వచ్చున్నప్పుడు సంఘములో మనం ఏం నేర్చుకుంటున్నాం? పౌలు తిమోతికి రాసిన తన మొదటి పత్రిక తిమోతి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదివితే అక్కడ వాక్యములు ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అది 3వ అధ్యాయం 15 అనుకుంటా, 3వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు అసలు యాలాగూ ప్రవర్తింపవలనో అది నేను నీకు తెలియపరచవలయున్నాను. అంటే జీవము గల దేవుని మందిరములో, మందిరం అంటే గోడలు కాదు సుమా, సంఘము అని అంటే ఫ్యాన్లో గోడలో స్లాబ్ కాదు సుమా. జీవము గల దేవుని సంఘం అంటే ఆయన విలువ పెట్టి వెల పెట్టి కొనుక్కున్న మనమే సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్లుగా ఉన్న మనందరము కలిసి ఆత్మ సంబంధమైన మందిరముగా మనందరము కట్టబడుచున్నాము. ఎప్పుడైనా ఒక గోడ కట్టే మేస్త్రిని మీరు చూడండి, ఒక గోడను కట్టే మేస్త్రిని మీరు ఎప్పుడైనా గమనించండి. నువ్వు గమనించాను, ఆ విషయాలు నేను కళ్ళారు చూశాను. గోడ పూర్తవుతున్నప్పుడు మధ్యలో ఏదో ఒక చోట గ్యాప్ వచ్చి దానికి సరిపడే రాయి వెతుక్కుంటాడు. అది ఇటుకే కావచ్చు. అరే అది తీసుకుని రా అంటాడు. అది తీసుకొస్తే అది కాదు వదిలే, ఇదిగో అది బట్రా అంటాడు. అంటే ఇతనికి తెలుసు ఈ బెజ్జానికి సరిగ్గా ఈ ఇటుక వేస్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, అజ్ఞానంగా ఉన్నవారు, ఇటుక రేటు 7 రూపాయలు కావచ్చు, పక్కన చాలా రద్దు ఉంటుంది. అంటే నువ్వు కట్టిన దానికి కరెక్ట్గా ఒక్క క్షణం నువ్వు మనసు పెడితే 7 రూపాయలు వేస్ట్ కాదు. అది ఒక నిలువుగా కట్టడానికి ఆ ఇటుక సరిపోతుంది. కానీ పనోడు లేడనో ఒంగోని ఆ రాయి తీయటం ఎందుకని చెప్పి దగ్గరలో ఉన్న దాన్ని పటా 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 కొట్టించి ఇంత ముక్కు చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మేస్తోళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు కూడా గమనించాలి. ఎందుకంటే యజమానుడికి అక్కడ 7 రూపాయలు ఏమవుతుందట, లాసే అవుతుంది. వాస్తవానికి నీ సైజుతో నువ్వు కట్ చేసిన రాయిని వెతికితే అక్కడ 100 రాళ్ళు కనబడతాయి, 100 ఇటుక ముక్కలు కనబడతాయి. కానీ ఎందుకో ఒళ్ళొంచి దీనికి సరిపడింది ఏముందబ్బా అని చెప్పి వెతికి ఇది సరిపోతుంది అని తీసుకొచ్చి అక్కడ అందులో దూరిస్తే సిమెంట్ కలిపితే సూపర్ పని అయిపోయింది. కానీ కొంతమంది అట్లా చేయరు.
అందుకే వారి యొక్క చేతి పని విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో నష్టం కలగటానికి కూడా కారణం అది కూడా దేవుడు చూస్తున్నాడు. నమ్మకమైన పనివాడికి మెండైన దీవెనలు. యజమానుడిని నష్టపరిచే విధంగా ఎవరు, ఏ కూలివాడు, ఏ దాసుడు ఆ పని చేయకూడదు. యజమానుడి యొక్క పనికి నష్టం, అంతరాయం కలిగించేలాగా, అతడికి ఖర్చు ఎక్కువగా పెట్టేసేలాగా, అనుకున్న టైంకి జీతం ఇవ్వలేనప్పుడు కొన్ని సందర్భాల్లో, బయట చాలా సందర్భాలు కొందరు చెప్పగా చూడగా కూడా తెలిసిన విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ పెయింట్కి ఇచ్చినప్పుడు 2,50,000 అవుతుంది సార్ ఇది అంటాడు. బాబు అంత కాదు, ఏమన్నా చెప్పబోయాటే, అబ్బాయి లేదు సార్ ఈరోజు జీతాలు అన్నీ పెరిగిపోయినాయి, కాకపోతే ఒక 5,000 తగ్గించుకోండి సార్ అంటాడు. అయితే ఒక పని చేస్తా బాబు, లేబర్ కాంట్రాక్ట్ ఇస్తాను, అది ఎంత అవుతుందో చెప్పంటాడు. లేబర్ కాంట్రాక్ట్ ఎందుకు సార్, పూర్తిగా మాకు అప్పగించేస్తే రాత్రి పగలు టకటకమని చేసేస్తాం కదా. లేదు బాబు, సరుకులన్నీ నేను తెచ్చుకుంటానయ్యా, ఎమిరి పేపర్తో చూద్దాం, సరుకులన్నీ నేనే తెస్తాను, అయితే మీరు పని మాత్రం చేయించేసేయండి. అప్పుడు ఈ పనివాడు, కాంట్రాక్ట్ తీసుకున్నవాడు గుర్తిస్తాడు. కాంట్రాక్ట్ 2,50,000 అడిగాను, అయితే ఇప్పుడు లేబర్కి అయితే మెటీరియల్ కాకుండా లేబర్ అయితే కేవలం 70,000 వస్తుంది, పెయింట్లకి ఇతనికి 50,000 తేలిపోతుంది అని చెప్పి ఏం చేస్తారంటే, కొంత పెయింట్ పని అయిపోయే టైంలో లిటర్న్ కుండీల్లో పంపేస్తారు కొంతమంది. తెలుసా ఆ విషయం? బాబు మీకేం తెలుసా? తెలిస్తే చెయ్యొద్దండి, ఒకసారి చూడాలనుకుంటున్నాను. కారణం ఏంటి? నేను అడిగినంత డబ్బు యజమానుడు ఇవ్వలేదు, కాబట్టి వీడికి ఎట్లాగా నేనేం చేయాలంటే లాస్ చేయాలి అని చెప్పి 2,50,000 కాంట్రాక్ట్ స్టార్టింగ్లో అడిగినటువంటి వాడు చివరికి వాడి చేత 3 లక్షలు అయ్యేలా చేయిస్తాడు. అప్పుడు యజమానుడు సరుకులు తేవటం, సరుకులు అయిపోతే ఎదుట రాత్రి కదా 20 లీటర్ కింద తెచ్చానా సార్, గోడలు తెగ పిచ్చేసుకుంటున్నాయి సార్, మీరు కట్టేటప్పుడు సరిగ్గా వాటరింగ్ చేయించలేనట్టుంది సార్, అందుకని మొత్తం గోడలు ఎన్నిసార్లు వేసావరా, ఎన్నిసార్లు వేసి ఇంకో చూడండి మచ్చలలో వచ్చేసింది, మీరు వెళ్ళి ఇంకొక 40 లీటర్ పట్టుకుని రండి, మరలా ప్రేమ మరలా ఒక 40 లీటర్ పట్టురండి, వైట్ మరలా బేసిక్ మరొక 20 లీటర్ మీరు పట్టుకుని రండి. ఇట్లాగా అతని చేత ఈడు 2,50,000 అన్నాడు కదా, కనీసం 2,70,000 అయినా దగ్గర 3 లక్షల వరకు అవజేస్తాడు, అప్పుడు పూర్తవుతుంది. అప్పుడు యజమాని అంటాడు, ఓరు బాబాయ్ 3 లక్షలు అయిపోయిందయా, నిజంగా కాంట్రాక్ట్ నీకు ఇచ్చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అంటే మరి ఏంటనుకున్నారు సార్, అందుకే మేము ముందే చెప్పాం కదా సార్, రాత్రి పగలు పనిచేసి 2,50,000 పూర్తి చేసేస్తున్నాం కదా అంటారు. కానీ విషయం ఏమిటంటే, యజమానుడు డబ్బులు మిగిలేవే నిజానికి చెప్పాలంటే, కానీ ఇలా ఏం చేస్తారంటే పని అయిపోయిన తర్వాత తీసుకెళ్లి దాన్ని ఎక్కడో చోట పడేసి పైన ఇసుకేస్తారు. ఇలాగ పని చేసేవారు ఎవరి జీవితంలోనైనా అభివృద్ధి ఉండదు. ఎందుకంటే ధనాన్ని అతడు ఎవరిదైనా డబ్బే నేలపాలు చేసుకోవటం. అందుకే బైబిల్ ప్రభువులు అంటాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. చూడండి, కీర్తనలో ఒక చోట 90 సంకీర్తనలో పనిచేసి ఏ దాసుడైనా ఆ దేవుడితో ప్రార్థించినప్పుడు విశ్వాసులైనటువంటి వారు ప్రభుని ఇట్లా వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? 90 కీర్తన 16వ వచనము చూడండి, 17వ వచనము, మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, అలాగే మా చేతి పనిని మాకు స్థిరపరచుము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు, మరో చోట రాయబడింది, ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు. కొందరు తెచ్చుకుంటారు కానీ ఆ డబ్బులు నిలవవు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక దాసుడు స్నేహితుడి యొక్క స్థాయికి నువ్వు చేరుకోవాలంటే ఏం చేస్తే మాత్రమో యజమానుడు నిన్ను స్నేహితుడుగా కొత్త దుస్తులు నీకు ఇచ్చి తనతో పాటు కారులో కూర్చోబెట్టుకొని విమానంలో కూడా నిన్ను తనతో పాటు తీసుకెళ్తూ లావాదేవీల్లో నిన్ను మధ్యవర్తిగా పెట్టి బాధ్యతలు నీకు అప్పగించి ఎక్కడో పేడ పిసుక్కునేటువంటి దాసుడుగా ఉండే నిన్ను విమానములో తనతో పాటు దిగిన ఖరీదైన పెద్ద స్టార్ హోటల్లో నిన్ను పరుండబెట్టి నీతో పాటు సమానంగా భోజనం తనతో పాటు నీకు పెడుతున్నాడు. చిన్న విషయం అండి. అందుకే ప్రభు చెప్పాడు, నేను ఎప్పటికీ దాసులని నేను మిమ్మలను పిలువక స్నేహితులని నేను మిమ్మలను పిలుస్తున్నాను రా. ఇంకెప్పుడు మీరు దాసులు కాదు. కానీ వాస్తవానికి మనం చదివిన మూలవాక్యం ఏంటి? దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టును, దాసుడి కన్నులు యజమానుడిచ్చే జీతము తట్టు. ఇక్కడేం చదువుకున్నాము? మా దేవుని యెహోవా ప్రసన్నత మా మీద నిలుచునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని
మాకు స్థిరపరచు నాయనా అంటే 2 సార్లు వాడారన్నమాట. అంటే ఎలా ఉంటుంది? అయ్యా మా చేతి పని మాకు స్థిరపరచు నాయనా, అయ్యా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా అంటూ పైన మాట హెచ్చుగా కొంచెం పెద్దగా, ప్రభా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా, అయ్యా అయ్యా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా అన్నట్టు బతిమలాడుకునేటువంటి ఆ పదజాలం. అందుకు మీరు ఏ కీర్తనలు ఎక్కడ మీరు చదివినా అక్కడ సందర్భాన్ని బట్టి మీరు పలికే మాట కూడా మారాలి. మా చేతి పని స్థిరపరచు, మా చేతి పని స్థిరపరచు ఆ టైప్లో మాట్లాడిన మాట అయితే అది కాదు. ముందు అయ్యా అయ్యా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా, అయ్యా మా చేతి పనిని మాకు స్థిరపరచయ్యా అని ఈ విధముగా హెచ్చుగా ఆ తర్వాత తగ్గుగా ఆ మాట మనం అలా గుర్తిస్తేనే ఆ భావము మన అంతరంగాల్లో చేర్చుకోబడతాయి. అయితే వినండి, కొందరు జీవితాలు వారి చేతులు కష్టార్జితము కుటుంబానికి కాకుండా ఎందుకు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయంటే నీ పనికి నువ్వు న్యాయం చేయట్లా, ఇచ్చినటువంటి జీతముతో నీకు తృప్తి లేదు, అధికముగా నువ్వు ఆశించుట చేత అధికముగా నువ్వు. కొంతమంది ఉంటారు ఆ ఒక్క పని ఒక పూటలు అయిపోద్ది కానీ ఒక రోజంతా నడిపిస్తాడు అక్కడ, ఎందుకంటే మళ్ళీ 2వ రోజు పనికి పిలుస్తాడని చెప్పేసి. కానీ వాస్తవానికి ఆ ఒక్క పూటల పని అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క పూట చేయవలసిన పని 1 రోజున్నరంత వరకు 2 రోజుల వరకు చేస్తాడు, 2 రోజులు జీతం తీసుకుంటాడు. నిజంగా నువ్వు పనికి వెళితే వేరే చోట పని దొరుకుతుంది, కానీ దీని మీదే నీ సొంత అభిప్రాయంతో నువ్వు ఆధారపడటం వల్ల వెనకాతల నీ కొరకు దేవుడు దాచించిన విలువైన దాని కొన్ని సందర్భాలు మనం కోల్పోతాము. చిన్న మెట్టేది, చిన్న గట్టే, కానీ అది కట్టడానికి 2 రోజులు పని తీసుకుంటాడు. పక్క వాళ్ళండి ఏంటి సరిగ్గా పని అవ్వలేదట, ఏంటండి బాబు నిన్న పొద్దుటానికి వచ్చాడు 4 ఇటుకలు పెట్టి ఇలా చేయడానికి నిన్నంతా పని చేస్తాడు, మళ్ళీ వాడు పొద్దునుంచి మళ్ళీ పని చేస్తాడట. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే రోజంతా కష్టపడేటువంటి మీ జీవితాల్లో ధనాన్ని మీరు దాచి దాచి ఒకానొక రోజు ఆ ధనాన్ని మీరు కోల్పోతారు. అది ఎవరైనా కావచ్చు, ఆఖరికి మీ ద్వారా వచ్చే రూపాయి కానుక తినే నేనైనా సరే అది ఎంతో జాగ్రత్తతో ఎంతో పొదుపుతో చూడాలి. దానిని పిసినతనంగా గుర్తించటం కాదు, వచ్చే ప్రతి రూపాయి యొక్క విలువను గుర్తించాలి. ఎవరి చేతుల కష్టార్జితముతో ఎవరు చెమటూరిస్తే ఈ కానుక రూపాయి మా చేతులకు వచ్చిపోయి అది నేను గుర్తించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ అడుగులు నేను కూడా వేయాలి. అలాగే మీరు పనిచేస్తున్నప్పుడు మీ యజమానులు ఎంత కష్టపడితే ఆ రూపాయి డబ్బులు వస్తున్నాయో దాన్ని మీరు గుర్తించాలి. ఇలాగా ఆ చిన్న బెజ్జంలో సరిపడే ఆ ఒక్క చిన్న ఇటుక ముక్కను ఏరి పెట్టడానికి కొంత విసుక్కుని చేతిలో ఉండే 7-8 రూపాయలు విలువ చేసి ఇటుని ఏం చేస్తారంటే నరికి 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 చిన్న ముక్క చేసి అందులో దూరుస్తారు. అదే సమయంలో పక్కన యజమానుడు ఆ ఇటుకలు కొనుక్కున్నాడు అలా చూస్తుంటాడు. ఆ పనుక ప్రభువా అతడు ఒక విశ్వాసే కనుకైతే దేవుని బిడ్డ అయితే ప్రభు నిజంగా 7 రూపాయలు వేస్ట్ చేశాడు ఈ మేస్త్రీ పనుడు, చాలా ముక్కలని అడిగితే నేనన్నా కదా, మరలా ఏమైనా అదేం పనయ్యా అలా చేసావు అని ఒకవేళ అడిగితే ఎక్కడ పని వంకరగా మళ్ళీ మొదలకే నష్టపడతాడని యజమానుడు కూడా ఏం మాట్లాడు, వాళ్ళు అయిపోయింది పోనే అన్నట్టుగా మనసులో బాధపడు. ఆ అంతరంగంలో బాధపడిన ఉద్దేశం ఉంటుంది చూసారండి, అది దేవుడు లెక్కల్లో తీసుకుంటాడు, దాన్ని దేవుడు లెక్కల్లో జమ కడతాడు. ఈరోజు ఇక్కడ 1000 రూపాయలు లాభం వచ్చిందని అనుకోవచ్చు, 2 రోజులు పోయిన తర్వాత 5,000 రూపాయలకి మనం నష్టపోతాం. యోహాను దగ్గరికి కొందరు మతాధికారులు మరి కొంతమంది శాస్త్రులు పరిచయులు వచ్చారు. లూకా శుభవార్త మత్తయి సువార్త అనుకుంటా తొలి అధ్యాయంలోనే 3వ అధ్యాయం అనుకుంటా చూడండి. మత్తయి శుభవార్త శాస్త్రులు పరిచయులు వారి యొద్దకు వచ్చి అది కాదు, మేము ఎంత తీసుకోవాలి, మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. లూకా సువార్తలు ఉంటుంది అనుకుంటా మాట, లూకా సువార్తలను 3వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనం. సుంకరులను బాప్తిసం పొందొచ్చి బోధకుడా మేమేమి చెయ్యాలి అని అతనిని అడుగగా అందుకతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరు అవతల వాళ్ళ యొద్ద నుండి తీసుకొనవద్దని వారితో చెప్పాను. సెకండ్, అంతటా సైనికులు అయ్యా మరి మేమేమి చెయ్యాలి
అని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీకియ్యబడిన జీతములతో మీరేం చేయండి. ఎంత మంచి మాట. అంటే నీకు ఎంత జీతం, ఒడంబడిక ఎంత కుదుర్చుకున్నావు? దినమునకు కష్టపడితే దేనారము చొప్పున ఇవ్వబడతాదా? యేసు ప్రభు చెప్పారు, తన ద్రాక్ష తోటలో పనివారిని పిలిచినప్పుడు అందరూ కూడా వచ్చి దినమునకు ఒడంబడిక చెప్పున దినమునకు ఒక దేనారం అనగా ₹1 అని లెక్క ఇచ్చారు. ఉదయాన్నే కొంతమంది 9 గంటలకు, తర్వాత ఏమో ఉదయం 6 గంటలకు, తర్వాత 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు. చివరిలో వచ్చేవారి మొదటి వచ్చేవారు అందరికీ ఆయన సమానమైన హక్కు పంచాడు. ప్రియులారా, మనకంటే ముందు 200 సంవత్సరాల క్రితం రక్షించబడిన వారికి పరలోకం ఉంది. ఈ తరములో మనం రక్షించబడ్డాం, మనకు కూడా ఆ పరలోకం ఇస్తాడు. మనం చచ్చిపోయిన తర్వాత మన వెనకాతల మన పిల్లలు వారి తరము ప్రభువుని నమ్మితే కనుక వారు కూడా పరలోకానికి వస్తారు. కాబట్టి ఇక్కడ మన తరం ఇది మన తరం. ప్రస్తుత ఆకాశాన్ని చూస్తున్నాం, భూమిని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం. ఇది మన తరం, మన ఆయాంలో ఉన్నాం, మన కాలములో మనం ప్రయాణం చేస్తున్నాం. మన కాలము అతి త్వరలో ముగించబడతాది. ఇక మనం ఉండం. వయసు మీద పడిపోతుంది, పుట్టాము, పెరిగాము, పెద్దవారం అయిపోయాం, పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలను కనేసాము, పిల్లలు కూడా ఎదిగి పెద్దవారు అయిపోయారు, ముసలి వయసు మనకు వచ్చేస్తుంది, శరీరంలో బలహీనం అవుతున్నాయి, అనారోగ్య పాలవుతూ ఉన్నాము. ఇక రాబోయేది ఇంకా ఏమిటి కాలం అంటే గొడ్డు కాలం అని అనగా అర్థం ఏంటంటే నువ్వు పనికి వెళ్ళలేనివి, నీ చేతిలో సహకరించలేనివి, కూర్చుంటే పైకి లేవలేని, అట్లాగలాగలాగా మన జీవిత దినాలు ముగించబడతాయి. ఇక మన తర్వాత మన పిల్లలు వారి తరము వెలుగులోకి వస్తుంది. ఇట్లా రాగా ఏం జరుగుతుంది అని అంటే, మొదటి వారు వెళ్ళారు, తర్వాత వారు వెళ్తారు, ఆ తర్వాత వారు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఉదయం 6 గంటలకు ప్రథమ ఆదిమ సంఘం తొలి శతాబ్దంలో రక్షించబడిన వారికి పరలోకం ఉంది, మధ్యకాలంలో రక్షించబడిన వారికి పరలోకం ఉంది, భూమి ఆకాశముల కాలం ముగించే సమయంలో రక్షించబడిన వారికి కూడా పరలోకం ఉంది. ఈ వివరణ అక్కడ ₹1 దినమునకు ఒడంబడికి చప్పున అని ప్రభువు చెప్పారు. అక్కడ అంటాడు, నా స్నేహితుడా, సహోదరుడా, నేను నీకేం తక్కువ చేశాను? నేను చెప్పినంతే నీకు ఇచ్చేస్తున్నాను కదా. ఇప్పుడే వచ్చిన వారికి ఆ జీతం ఇచ్చుట నాకు ఇష్టమైనప్పుడు నువ్వెందుకు మనసులో బాధపడతావు? నేను మంచివాడినై ఉన్నందున నీకు కడుపు మంటగా ఉందా? నీకు ఇచ్చిన దాంతో నువ్వు వెళ్ళిపో అన్నాడంతే. ఇక్కడ యోహాన్ దగ్గరకు శాస్త్రులు, మతాధికారులు వచ్చి మేమేమి చెయ్యాలి? నువ్వేదో క్రొత్త బోధ బోధిస్తున్నావు, ఏదో పరిశుద్ధం అంటున్నావు, నీతి అంటున్నావు, యథార్థత అంటున్నావు, అసలు ఏంటయ్యా నీ బోధ? అసలు మేమేం చేయాలి చెప్పు అని అన్నట్టుగా కొందరు వచ్చి యోహానును అడిగేసరికి ఆయన చెప్తున్నాడు ఏమని, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరేం చేయొద్దు, తీసుకోవద్దు. లంచము తీసుకున్నవాడు దేశమును పాడు చేయనని చెప్పి వ్రాయబడినది. ఆశిస్తారు, అధికంగా ఆశిస్తారు. ఎప్పుడైతే అధికంగా ఆశిస్తామో ప్రార్థనలో దేవునితో ఉన్న స్నేహాన్ని మనం కోల్పోతాము. ప్రభువులోకి రాకముందు ఎట్లాగా మనకు నమ్మకత్వం లేదు, మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోయా, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు సంపాదించారా డబ్బులు, ఏదైతే నేను తీసేసుకోవడమే అన్నట్టుగా ఆనాటి వ్యవహారం ఉంటారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత పని చేస్తున్న నీ పనితీరుని బట్టి అతడు గుర్తించాలి. యజమానుడు, అయ్యా బాబు, నువ్వు శుక్రవారం గుడికి వెళ్తుంటావా, లేకపోతే ఎవరిని పూజిస్తావు అంటే అప్పుడు చెప్పాలి, అయ్యా నేను ప్రభువుని నమ్ముకొని ఒక సంవత్సరం అయిందయ్యా, శభాష్ బాబు, నీ పనితీరుని బట్టి నాకు అర్థమైంది, నువ్వేదో సరైన వ్యక్తివని నాకు అర్థమైంది నాయన అని చెప్పి ఆ యజమానుడు నీకు సొంతమైపోతాడు. ఈరోజు అతని దగ్గర ₹1 ఏదో స్వలాభాన్ని ఆపేక్షిస్తే అంతటితో అతనికి మనకు స్నేహం కట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు మన పనికి పిలవడైనా అదే పని నువ్వు నమ్మకంగా చెయ్యి, ఇంట్లోకి నిన్ను ఆహ్వానిస్తాడు. అతడు ఇంట్లోకి ఆహ్వానించడం కాదు, ఇలా అంటాడు, ఎప్పుడైనా నీ పిల్లలకు పెళ్ళైనప్పుడు నాకు చెప్పబోయా, డబ్బులేని అవసరం అయితే నేను నీకు సర్దుతానయ్యా, పరాయివాడుగా నన్ను చూడక ఒక అన్నయ్యలాగా నన్ను గుర్తు అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేయటం, ఇదిగో ఇంటికి వచ్చి కూర పట్టుకొని వెళ్ళు, ఇదిగో నీకు నీ భార్యకి బట్టలు పట్టుకెళ్ళు అంటే చిన్న పని చేసినందుకు ఆ ఇంటి యజమానుడితో ఇతను దొరికిన బంధము, స్నేహము కడవరకు నిలిచిపోతాది. అతని దగ్గర మోసం చేసి ₹1 అదనంగా తింటే అంతటితో ఆ స్నేహం ఏమైపోతుందట, రద్దు చేయబడుతుంది. మళ్ళీ జీవితంలో ఆ యజమానుడు మన ముఖవంక కూడా చూడడం, కనీసం మనం పలకరించాడు, ఆ ప్రక్కనే మనం నిలబడిన మనం దాటుకుంటూ వెళ్ళిపోతాడు. పరే నా ఇల్లు కట్టినోడు, లేకపోతే నా యొక్క ప్లంబర్, లేకపోతే ఎలక్ట్రీషియన్, నా పెయింటరు, అయ్యో అని చెప్పేసి బాబు బాగున్నావని పరామర్శించాడు. అంటే నీ పనితీరును బట్టి నీ దేవుని కూడా అచ్చట మహిమ రావాలి. నువ్వు ఏ పనైనా చేయగాక,
నువ్వు చిన్న కూలి పని చేయి, పెద్ద విస్తారమైన పెద్ద పనే చేయగాక. నీ పనితీరును బట్టి నువ్వు నమ్మిన దేవుడు యథార్థమైన ఫలానా అని తెలియాలి. నీకు నిర్ణయించబడిన దానికంటే అధికముగా స్వలాభమును నువ్వు అపేక్షించవద్దు. నీ కష్టానికి, నీ పనికి ఎంతైతే అక్కడ రుణమో అంత మాత్రమే తీసుకో. అదనంగా ఒకవేళ ఇస్తున్నప్పటికీ, బ్రదర్ వద్దు సార్, నా పనికి జీతం సరిపోతుంది, అదే నేను ఇస్తున్నాను, తీసుకో ఎగస్ట్రా, వద్దు సార్, నేను అధికంగా నేను ఆశించే వ్యక్తిని కాదు, నాకు సరిపోతుంది ఈ పూటగా నాకు జీతం అంటే ఆ నమ్మకత్వం ఎంత విలువను తీసుకొస్తుందంటే భవిష్యత్తులో కష్టకాలాల్లో నిన్ను కాపాడేదిగా ఉంటాను. ఒక్కసారి 10 రూపాయలు ఎక్స్ట్రా జేబులు వేసుకుందామని ప్రయత్నం చేస్తే కనుక భవిష్యత్తులో వారు ఎన్నో విలువైన పనులు ఉంటాయి, ఒక్క పనికి కూడా మనల్ని పిలవలేని పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి యజమానుడు ఆ రాయిని కట్ చేస్తున్నప్పుడు చూస్తాడు, ఏమీ మాట్లాడలేడు, 7 రూపాయలు వేస్ట్ చేసి అడిగితే పక్కన రాయి తీసుకొచ్చి అందులో పెట్టచ్చు కదా అని ఆ భావము పని చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టిన యజమానుడు మనసులో ఉంటుంది. అతడు ఎప్పుడైతే అంతరంగంలో బాధపడి కృంగినాడో దాని ప్రభావము మన మీదకి వస్తుంది. ఇంటికి తెచ్చిన జీతము పిల్లలకి అనారోగ్య పాలకు వెళ్ళిపోతుంటాయి. భార్య అనారోగ్యము, ఆవిడికి డబ్బులు ఖర్చు పెట్టడం వస్తుంది, లేక తనకే అనారోగ్యం రావచ్చు, 6 రోజులు చేతిలో పని ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక దాసుడు ప్రభుని ఎరగక ముందు మనందరూ దాసులము దాసీలమే, ప్రభు అంటే తెలియలేని పాత రోజుల్లో. ఈరోజు ప్రభు లోనికి మనం వచ్చాము కనుక మన తీరు, మన పనితీరు కూడా మార్పు చెందాలి. సమయం ప్రకారంగా నువ్వు పని చేయి, సమయం ప్రకారంగా కష్టపడి దానికి నువ్వు జీతం తీసుకో. రెండవది, సైనికులు వచ్చి ఇక్కడ అడిగారు ఏమని, మరి మేమేమి చేయవలెను? 14 వచనము, సైనికులు మేమేమి చేయవలను అని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని కనీసమో మనసులో బాధ పెట్టద్దు. చెప్పండి, ఎవరిని కూడా నువ్వేం చేయొద్దు, బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీకియ్యబడిన మీ జీతములతోటి మీరేం చేయాలో తెలుసా, తృప్తి పొందండి. అప్పుడు నువ్వు అడుగు దేవుణ్ణి, దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి, మా చేతి పనిని మాకు స్థిరపరచు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు కష్టపడిన దానికి సంపూర్ణంగా జీతాన్ని తెచ్చి కూడా దేవుడు నీ చేతుల్లో పెట్టగలుగుతాడు. కానీ నాటి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభువులోకి వచ్చారు కానీ పాత ప్రాచీన దాస్యత్వపు జీవితాన్ని ఇంకా చాలా మంది విడిచిపెట్టాలా. అంటే ప్రభువులోకి రాకముందు వాళ్ళ తీరు, వ్యవహారాలు ఎట్లాగైతే ఉన్నాయో ప్రభువులోనికి వచ్చిన తర్వాత దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ మార్పు ఉండదు, పనులో మార్పు లేదు, డబ్బులు తీసుకునే విషయంలో పాత స్థితిలో ఎట్లా ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటారు. పైకి మాత్రం ప్రభువుని నమ్ముతారు, వారు కానుకలు ఇస్తారు, పోనీ దశమ భాగాలు కూడా ఇస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ అతడు చేస్తున్నటువంటి పనిలో మాత్రం అది మోసపూరితమైనది. మోసము చేసి సంపాదించుకొని తెచ్చుకున్న ఆహారమట కన్నులకు ఇప్పుగా కనబడతాదట. తర్వాత ఏం జరుగుద్దంటే దానిని నీవేం చేతువు, కక్కివేతువు. మోసము చేత సంపాదించిన ధనము తెచ్చుకున్నవాడికి, అబ్బా చిన్న బంద్ చేశాను రా, కొట్టేని వాళ్ళు జాక్పట్టు 50,000 వచ్చి పడిపోయినారా, జస్ట్ పావు గంట అంతే, జస్ట్ పావు గంటలో 50,000 వచ్చేసినాయి అని అనుకుంటాడు వాడు. కానీ తర్వాత తుదుకు ఏం జరుగుతుంది అని అంటే, నీవు తినినది ఏదో అది నీవు కక్కివేతువు. కాబట్టి వాక్యాన్ని ఎరిగిన మనము చాలా జాగ్రత్త వహించాలి. అంటే ప్రార్థన చేస్తేనే దేవుడు మనకి సొంతము, అంటే నా ఫ్రెండ్ అయిపోయాడు, నా స్నేహితుడు అయిపోయాడు అని భావం అనుకోక, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం సమానంగా కురిపిస్తాడు. శిక్షాఫలం అనేటువంటిది ఎవరికైనా సమానమే. చూడండి, మొదట 2వ సమూయేలు గ్రంథంలో దావీదునకు తన కొడుకును గురించి చెప్తుంటాడు. ఏమని చెప్తాడు చూడండి, 14వ వచనం 13, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఓకే, తర్వాత కంటిన్యూ చేయాలి. 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 13వ వచనము, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును. చూడండి అని చెప్పి ఫైనల్ చెప్తున్నాడు. అయితే ఇంత చేసి అతడు ఏమాత్రం త్రోవ తప్పితే అతడు పాపము చేసిన ఎడల నరులందరితోనూ
మనుషుల నరుల దండములతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ కూడా నేను అతనిని శిక్షిస్తాను. అయితే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు నీ కుమారుడికి నా కృపను నేను దూరము చేయును. నీ మట్టుకు నీవు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అనేను. ఏం చెప్పాడండి ఇక్కడ? వారిని ఏం చెప్పాడు ఇక్కడ? అబ్బాయ్ దావీదు, నీకు పుట్టే నీ కుమారుడు జెరూషలేములో నేను కోరుకునే ఒక మందిరం, ఆ మందిరం కోసం ఈ రోజు అంతా గొడవ. ప్రపంచం అంతా కూడా ఇస్లాం, ముస్లింలకి, యూదులకి ప్రపంచ వినాశనము. యెరూషలేము యొక్క మందిరానికి కొండ గుర్తులు పెట్టాడు దేవుడు. యెరూషలేము యొక్క మందిరం మీద ప్రపంచ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇజ్రాయేలీల మీద ప్రపంచం ఆనుకుని ఉంది. ఈ రోజు ప్రతిరోజు ఇజ్రాయెల్ చరిత్ర మీరు తెలుసుకుంటూ ఉండాలా. ప్రతిరోజు ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో మీరు గమనించాలా. దీన్ని బట్టి ప్రభు రాకడ దగ్గరగా భూమి ఆకాశములు అంతమవటానికి సిద్ధముగా ఉంటున్న ఇజ్రాయెల్ యొక్క ఉనికి మీకు స్పర్శ తెలిస్తే గనుక దాన్ని బట్టి లేఖనాల ద్వారా ఏమి ఎప్పుడెప్పుడు ఏం జరగబోతాయో నీకు నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రతి వ్యక్తి ఇజ్రాయెల్లో జరుగుతున్న వాస్తవికతను ప్రతిరోజు గమనించాలి. ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీదకి ఏ దేశాలు ఎలా వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది, ప్రపంచంలో భూకంపాలు, యుద్ధాలు ఎక్కడి నుంచి ఎట్లా బయలుదేరుతూ ఉంటూ ఉన్నాయి, వీటి యొక్క ముగింపు ఎప్పుడు పలకబోతుంది అని చెప్పి ఇప్పుడు ప్రపంచానికి మధ్య భాగంలో ఇజ్రాయేలీలను ప్రపంచానికి దేవుడు ఒక కొండ గుర్తుగా పెట్టాడు. ఇజ్రాయేలీలు జరుగుతున్న పరిస్థితిని బట్టి భూమి ఆకాశం ఎంత త్వరలో అంతమైపోతాయి, ప్రపంచానికి కరువు ఎప్పుడు వస్తుంది, అన్ని దేశాలు కరువు వచ్చి పడిపోతాయి. ఒక దేశానికి కాదు, అన్ని దేశాలకు. ఈ పరిణామాలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇశ్రాయేలీలే మనకు కొండ గుర్తు. అలాంటి ఇశ్రాయేలీలో ఒకడైన దావీదు కుమారుడైన సులేమానుతో దావీదుతో చెప్తాడు, చూడబాయ్ ఓ దావీదా, నీ నడుము నుండి ఒక కుమారుడు పుడతాడు, నీ రక్తం పంచుకొని. అతడు నాకును కుమారుడే, అతనికి నేను ఎదిద్యా అని పేరు పెడతాను. సమాధాన పాత్రుడిగా ఉండినట్లు ఆయనకు సులేమాను అని పేరు పెట్టబడతాది. అయితే అతడి చేత నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నువ్వు ఉన్న సింహాసనం మీద కూడా ఎక్కిస్తాను. ఇన్ని చెప్పి ఏమన్నాడు తెలుసా? కింద మాట మీరు ఏం చదివారు? అయినను అతడు ఒకవేళ పాపము అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరికి కావాలి? నీ చేత పెద్ద మందిరం కట్టిస్తే ఏం కావాలి? నీ చేత రాజ్యాన్ని స్థిరపరిస్తే ఏం కావాలి? నీ చేత దేవుని యొక్క ఉన్నత ప్రణాళికను నీ ద్వారా నెరవేరుస్తున్నప్పటికీ కూడా ఏం కావాలి? నువ్వు గనుక ఇతరులతో పాటు సమానంగా అవిధేయతతో కూడిన తప్పు చేస్తే, అయ్యో నువ్వు దావీదు కొడుకు కదా, నీతో నా నిబంధన స్థిరపరిచాను కదా, అయ్యో నువ్వు నాకు బాగా కావాల్సినోడు కదా, అరే నువ్వు తప్పు చేసావా, పోలే మావోడివే కదా, అయిందేది అయిపోయింది అని దేవుడు సమర్థించడట. సరిగ్గా ఇతరులను ఏ విధంగా శిక్షిస్తారో, ఇతరులకు ఎలాంటి దండన శిక్ష కలుగుతాదో నీకు కూడా అలాగే చేస్తాను. అంటే నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి నేను చంకనెక్కించుకుంటానా ఏంటి? ప్రతిరోజు నా వాక్యం చదువుతూ నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు తప్పు చేస్తే నోరు మూసుకుని ఊరుకుంటా అనుకుంటున్నావా? నో, నువ్వు నా కుమారుడు అయినా, నువ్వు నా కుమార్తెవే అయినా, నా వాక్యం నువ్వు చదువుతున్నా, నాకు ప్రార్థనలు దినమంతయు నువ్వు చేస్తున్నా, ఇతరుల వలె నీవు వారితో పాటు సహవాసం చేసి, వారితో పాటు అన్యాచారంగా నువ్వు వారితో అధికంగా జీవిస్తూ, ఏ కారణము చేతైన పాపము చేసేవా మంచం మించి కూడా లేవలేకుండా చేసేస్తా. జాగ్రత్త. ఇతరులతో కలిగేటువంటి దండన వంటి దండన మనుషులకు కలుగు శిక్ష వంటి శిక్ష మీకు కూడా. అంటే దేవుడు ఎంత న్యాయకర్తో చూడండి. అంటే నీ చేత పెద్ద మందిరం కట్టించుకున్నాను నేను, కాబట్టి నువ్వేం చేసినా చెల్లిపోతుంది భూమి మీద, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నేను సమర్థించేసుకుంటాను అనట్లే దేవుడు ఇక్కడ. అతడు నాకును కుమారుడే, అతడు నీకును కుమారుడే, అతడు నాకును కుమారుడే, అతని చేత నేను మందిరము కట్టిస్తాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కడతాడు. అయితే అతడు ఒకవేళ తప్పు చేస్తే, అక్కడ మీరు ఆలోచించాలి, అతడు పాపము చేసిన ఎడలా నరుల దండములతోనూ మనుషులకు కలుగు దెబ్బలతోనూ, అతడు సులేమాన్ అయితే ఎవడకు కావాలి, దావీదైతే ఎవడకు కావాలి, ప్రార్థనా పరుడైతే ఎవడకు కావాలి, మొత్తం మీద నేను అనుకున్నది నెరవేరుస్తా, వాడికి దండన విధిస్తా. కాబట్టి ప్రియులారా, నేనైనా నువ్వైనా ఇక్కడ దేవుడికి సమానం. నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినా,
దేవుని వాక్యపు హద్దు దాటితే గనుక, దేవుని యొక్క వాక్యం యొక్క హద్దు దాటితే గనుక, అది నేనైనా నువ్వైనా ఖచ్చితంగా ఆ ఫలం, ఆ శిక్షా ఫలం మనం పొందవలసిందే. దేవుడు న్యాయకర్త. తప్పు చేసిన మనకు శిక్షించటం లేదు అని అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. అప్పుడు అరే తప్పు చేసిన అయినా సరే నాకు శిక్ష రాలేదు అనంటే కనుక ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడైపోతాడు. కొందరు జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు. ప్రసంగి 8 అధ్యాయము 11వ వచనం అనుకుంటా ఇట్లా వ్రాయబడి ఉంటుంది. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్కార్యములు చేయుదురు. ఎన్న వచనం అమ్మది? 8 అధ్యాయము ఏమని రాయబడింది? దుష్క్రియలకు అంటే వెంటనే 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 నువ్వు ఇలా తప్పు చేసావు, వెంటనే నీ మీద పిడుగు పడిపోవాలి. కానీ దేవుడు అలా చేయట్లా. నువ్వు పాపం చేసిన 10 సంవత్సరాలకు కానీ ఆ శిక్షా ఫలం నీకు రావటాలా? మరి 9 సంవత్సరాలు ఫ్రీగా సాగిపోతున్నావు కదా. అప్పుడు నువ్వు అనుకుంటా ఎక్కడున్నాడరా దేవుడు, ఆయన మర్డర్ చేసేసాను, కప్పెట్టేశాను, ఆడి భార్య పిల్లలకి మళ్ళీ వెళ్ళి అమ్మ ఎక్కడున్నాడో తెలియదమ్మా అంటే తన భార్య విధవరాలైపోయింది, పిల్లలు అనాథలైపోయారు, ఎంత ఘోరమైన తప్పు నేను చేశానో కనీసం పోలీసు కుక్కలు కూడా వెతకడానికి వచ్చాయి, అవి నన్ను పట్టుకోలేకపోయాయి. పోలీసులు ఎంక్వైరీ చేశారు, వాడు వేసి ఇంకా ప్రయాణాలు చేసి అలసిపోయారు పోలీసు వాళ్ళు కూడా. కానీ నేను మర్డర్ చేసినట్టు, నేనే స్వయంగా తీసేలా చెరువు పక్కన కప్పెట్టేసినట్టు ఎవడికి తెలియదు, ఎప్పటికి 10 ఏళ్ళు అయింది అని వాడు తనలో తాను అనుకోవచ్చు. తనలో తాను అనుకుని మురిసిపోతాడు, నేను చేసింది తప్పు నా భార్యకి కానీ పిల్లలకు కానీ వాడి భార్యకి కానీ వాడికి ఎవరికి తెలియదే, అసలు 2వ కన్ను కూడా చూడలేదు నన్ను నేను చేసిన ఈ పనికి అని అనుకొని వాడు 9 ఏళ్ళు సాగిపోవచ్చు. కానీ పాపము నిన్ను వెంటాడక తప్పదు, ఆ పాపం ఏదో ఒక రోజు నిన్ను పట్టుకోక తప్పదు. ఈ 9 ఏళ్ళు ఎంత సుఖము నువ్వు పొందావో దానికి 100 రెట్లు చావుకు అప్పగించడు, నష్టానికి అప్పగిస్తాడు. ఆ టైంలో చావాలనుకుంటావు కానీ చావు మనకు సమీపించదు, కానీ నష్టం యొక్క ఫలితం పొందాలి. ఏమంటే ఒకేసారి ఉరిపోసేయటమో ఆలోచించండి, ఒకేసారి ఉరేసేయటమో లేకపోతే ఇది పాయిజన్ ఇచ్చేసి ఇంజక్షన్ చేసేసి ఒకసారి చంపేతాడు, ఏ బాధ ఉండదు, ఉలుకు పలుకు ఉండదు, అలాగే చచ్చిపోతాడు. కానీ ఒక రోజు చిన్న చిటికిన వేలు, 2వ రోజు మరొక వేలు, 3వ రోజు మరొక వేలు, 4వ రోజు మరొక వేలు, అది కూడా సగం 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 ఇలా కట్ చేసుకుంటూ చావనట్లా మళ్ళీ వెంటనే ఇంజక్షన్ చేపిస్తున్నాడు, మళ్ళీ మరుసటి వస్తున్నాడు కట్ చేస్తున్నాడు. అలా ఏమండి ఎంత ఘోరం అండి. ఇప్పుడు సూదులతోటి ఆ గోర్ల మధ్య పిన్నిసులతో డైలీ వచ్చి గుచ్చటం, రక్తం కారటం, కానీ చావు రావటాల, మళ్ళీ కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. అది దాని ఎంత నరక యాతన, ఎంత ఘోరం చెప్పండి. ఒక్కసారి చంపితే గొడవ లేదు, ఆ తర్వాత శరీరాన్ని 100 ముక్కలు చేసుకోమనండి, అక్కడికి వచ్చే బాధ ఏమీ లేదు. కానీ బ్రతుకుండగా చావు రాకుండా మళ్ళీ వెంటనే విడుదల పొందటానికి ఒక ఇంజక్షన్ ఇస్తూ మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ ఈ వ్రేళ్ళను చిన్న చిన్న ముక్కలు కట్ చేయటం, నాలుగు కట్ చేయటం, ఇది కట్ చేయటము, బ్లేడ్తో మెల్లిగిలాగా చేరటము. ఏంటి శిక్షలు ఏంటి? అది ఎలా ఉంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఇక్కడ అంటాడు దుష్క్రియలకు వెంటనే శీఘ్రముగా శిక్ష కలగకపోవుట చూచి మనుషులు బరి తెగించి భయమును విడిచిపెట్టేసేసేసట హృదయపూర్వకముగా వారు దుష్క్రియలు. అండ్ మొదట ఒకసారి దొంగతనం చేశాడు, ఒకడు సక్సెస్ఫుల్ అయింది, వాడు మంచి బంగారం దొరికింది, 3 స్నేహితులు భుజాలు వేసేసుకుని పంచిపెట్టుకున్నారు. వాడు అనుకో రే మళ్ళీ తెలివైన ఎవ్వరు లేరురా బాబు, అరే ముసోడు పరిగెట్టుకు వచ్చాడు కానీ పడిపోయాడు, పట్టుకుందామని ఆ ఇంట్లో వాడు వచ్చాడు కానీ ఆడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు రా, కానీ భలే గోడ దూకేసాం మనం, కానీ చిన్న దెబ్బ కూడా మనం తగలేదే అని అనుకుంటారు మొదటిసారి. 2వసారి కూడా అలాగే దొంగతనం చేస్తారు, 2వసారి కూడా వాళ్ళు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు, 3వసారి కూడా చేస్తారు. కానీ జీవితాంతకాలం మాత్రం అది జరగదు. ఎక్కడో ఒక చోట మొత్తం పెద్ద పెనుము వచ్చి తగిలేస్తుంది అంతే. కానీ చావు రాదు, శిక్షా ఫలం మాత్రం జీవితకాలం అంతా పొందుతారు. కాబట్టి ఇక్కడ దుష్క్రియలకు చేసిన తప్పు కట కొన్నిసార్లు వెంటనే శిక్ష రాదు. అలాగే శిక్ష రాలేదని చెప్పేసి నువ్వు గొప్ప వ్యక్తివి, బలవంతుడు నువ్వు అనుకోక. ఇప్పుడు నువ్వు నేను చేసే ప్రతి పాపం మనకు లిస్టు రాయబడుతూ ఉంది. అంటే ప్రభు లోనికి వచ్చి చేస్తున్న పొరపాట్లకు ఇది లిస్టు రాయబడి ఒక్కది దాదా ఆ పేపర్ దిగు చదువుకుంటూ పెడతాడు అన్నమాట. దీని సంగతి ఏంటి అన్నాడు. ఆ రోజు మనకి ఎదురవుతుంది ప్రియులారా, మన మంచినీళ్ళు మనమే త్రాగలేము, మన మంచం మనమే దిగలేము. ఎలా ఉంటుంది చెప్పండి? సేవ చేసేవారందరూ నేను అసహించుకుంటారు, కానీ నీకు చావు దగ్గరికి రాదు. నిన్నటి దినాన ఒక సహోదరుడు పెట్టాడు, కుక్క కరిసిందట,
అతని కాళ్ళు, ఆ లేడీ అనుకుంటా, కాళ్ళు చేతులు కట్టేస్తే మంచం మీద ఏడు అయిక అదొక రకమైన బాధ. కింద ఒక మ్యాటర్ రాసి ఉన్నది, కుక్క చిన్నదే కావచ్చు, దాని పన్ను దాని కాటు చిన్నదే కావచ్చు, దాని యొక్క ఆ పర్యవస్థానము ఎంత ఘోరంగా ఉంటుందో మీరు కళ్ళారా చూడండి. కాబట్టి పెంపుడు జంతువులు అని చెప్పి మరీ మీదెక్కించేసుకునేలా ఉండబాకండి అనంటూ ఒక చిన్న మ్యాటర్ ఒకటి రాసి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి పెడితే నోట్లో గుడ్డముక్క కూరేశారు, కాళ్ళు చేతులు కట్టేస్తే మరి ఎప్పటి నుండి చావు రావటంలే. ఒక రకమైనటువంటి ఆ జబ్బుకి ఆ పరిస్థితి దాటిపోతూ ఉన్నది. అంటే అబ్బా ఎస్, ఆ జబ్బుకి మొన్నటి దినాన్న దాదాపు ఒక వారం 10 రోజులు, అది పురుషుడికి. అతను ఒక మంచి ఆటగాడట, అతను కూడా ఒక చిన్న కుక్క కరిసింది, నీళ్లు చూస్తే భయపడిపోతున్నాడు అతడు. అది ఒక రకమైనటువంటి అరుపులు అరిచేస్తా ఉన్నాడు. అంటే ఏంటి పరిస్థితి ఏమిటి? దేవుడు కూడా మనకు శిక్ష వేయాలి అంటే వెంటనే వేసేయగలుగుతాడు, కానీ నువ్వు చేసినటువంటి తప్పుకి వెంటనే శిక్ష రాకలేనంత మాత్రం మనకు కాలరగరేయద్దు. కానీ నువ్వు చేసింది మాత్రం లిస్టులో రాయబడుతుందని మాత్రం నువ్వు గుర్తించాలి. ఇవి ఎప్పుడైతే బరువు పెరుగుతాదో, కాటా తూయబడతాదో, ఒక రోజు లిస్టు తీసుకొచ్చి ముందట, బాయ్ గత 10 ఏళ్ల బట్టరే నువ్వు చేసింది ఇది, కానీ నీకు చావేవన్నావు, నువ్వు బ్రతికే ఉంటావు, కానీ ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. నిన్ను చూసి సమాజం నేర్చుకుంటాయి, కొన్ని సమాజాన్ని నేర్పిస్తా నీ ద్వారా చూడు అని చెప్తాడు. అంతే, శ్రమలకు మరణానికి దేవుడు అప్పగించినట్టు అప్పగిస్తాడు, కానీ చావు వెంటనే రాదు. ఎందుకని? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రం అనే మాటకు అర్థం ఏంటి? వెంటనే అని అర్థం. శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు పూర్తిగా భయము విడిచిపెట్టేసట, బరి తెగించి. మరో చోట ఏం రాయబడింది? భయము నొంది పాపము చేయకండి, యెహోవా యందలి భయము పవిత్రము. కానీ ఈరోజు ఆ భయము లేదు, ఆ భయము లేదు, ఆ భయము లేదు. ఈ కారణము చేత వడ్డీని సమకూర్చుకుంటున్నట్టుగానే అతడు పాపపు మూట సమకూర్చుకుంటూ ఉన్నాడు. అందుకే అంటాడు, మీ పాపములు మిమ్మలను పట్టుకొను అని చెప్పేసి వ్రాయబడినది. అలాగే వారి పాపములు వారి వెంట పోవచ్చున్నవి. తిమోతికి రాసిన తన 2వ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాట తెలియపరుస్తాడు, వారి పాపములు వారి వెంట పోవచ్చున్నవి. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడచుచు ఉన్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, ఏది కూడా దాచబడనేరదు. ఏదో ఒక రోజు మోటిప్పుతాడు దేవుడు, ఏదో రోజు ఆ లిస్టు తెచ్చి నీ ముందు నా ముందు ఖచ్చితంగా పెడతాడు. ఆ రోజు మన పరిస్థితి, మన మంచినీళ్ళు మనం తాగలేని, మనం ఎక్కిన మంచం మనము దిగలేని, ఇన్ని మందులు మాకులు వేసిన వ్యాధి నయము కాని ఇంటి వారు కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చేస్తారు, కానీ చావు దగ్గరికి రాదు. వీపు మీద అంత పుండు ఉంటుంది, ఆ పుండుతో అతడు అలాగే మంచం మీద ఉండవలసింది, దానికి స్వస్థత ఉండదు. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథము ఆ యొక్క 30 అధ్యాయము 14వ వచనం అనుకుంటా, 12 గాని చదవండి. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు చాలా బాధాకరములైనటువంటివి, నీ పాపములు విస్తరించి ఉన్నందున శత్రు లాగిపెట్టి కొట్టినట్లు నేను నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరచినను కాగా, నీ పక్షమున వ్యాధ్యమాడువాడు ఎవ్వడులో ఒక్కడు కూడా నీకు లేకపోవును. తిరిగి నీ గాయమునకు చికిత్స చేయదగినటువంటి మందు కూడా నీకు లేదు. చివరికి నిన్ను ప్రేమించే నీ స్నేహితులందరూ లైన్గా మర్చిపోతారు. మొదటిసారి మంచం ఎక్కినప్పుడు చాలా మంది వచ్చేస్తారు, అరటిపళ్ళు, యాపిల్స్, ఫలాలు ఇవన్నీ పట్టుకొని ఇక గ్యాప్ లేకుండా ఆ ఇల్లంతా వాళ్ళతో నిండిపోతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మెల్లిగా చల్లబడిపోతారు. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఒకరు వస్తారు అన్నమాట. కొంతమంది ఫోన్, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నానమ్మా ఆంటీ, ఆడికి ఎలా ఉంది మా వాడికి, లేదు బాబు డాక్టర్లు అయితే చెప్పలేమంటున్నారు. అవునా ఆంటీ, జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ, ఉంటానే, అంతే, క్లోజ్. ప్రారంభంలో నీ మీద చూపించిన ఆ స్నేహం గాయపడి మంచం ఎత్తినప్పుడు తరచు వెంటనే వచ్చి నేను పరామర్శించాడు,
ఒకళ్ళు రసులు పట్టుకొచ్చేస్తారు, రొట్టెలు పట్టుకొచ్చేస్తారు, ఫ్రూట్స్ పట్టుకొచ్చేస్తారు, రోజంతా ఉండిపోతారు నీ దగ్గర. కొంచెం చల్లబడుతుంది. ఈసారి వారం పోయిన తర్వాత ఒకసారి వస్తారు, 10 రోజులు పోయిన తర్వాత ఒకసారి వస్తారు, 6 నెలలకు ఒకసారి వస్తారు. ఎరాడు ఇంకా చావలేదా, ఇటు అలాగే ఉన్నాడట, మంచం మీద బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏం వెళ్తాం లేదా బాబు, బౌల్డ్ సార్లు వెళ్ళినప్పటికీ అని చెప్పి క్రమక్రమంగా ఏమవుతారు, నిన్ను చూడడానికి రావాల్సిన వారు కూడా పూర్తిగా ఆగిపోతారు. అది ఎవరి జీవితంలోనైనా సరే. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట యథార్థం. ఏమని? నీ గాయమునకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, నీ స్నేహితులందరూ కూడా నిన్ను మరచి ఉన్నారు, నీవు నీ గాయముల చేత అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి ఎప్పటికీ నివారణ కాదు, నివారణ కాదు. అంటే ఈరోజు మనం బాగున్నామని ఇలాగే ఉంటాను, ఎప్పుడు తలంచబాక. అది నేనైనా నువ్వైనా సుమా. ఈరోజు బండి మీద వెళ్తున్నాం, ఈరోజు కారు మీద వెళ్తున్నాం, ఖరీదైన హోటల్లో భోజనం చేస్తున్నాము, మంచి టిప్ టాప్గా ఉంటున్నాం, మంచి పర్ఫ్యూమ్ రాసేసుకొని మనం ఈ వీధిలోంచి వెళ్ళిపోతున్నాం. ఇలాగే ఉంటామని మాత్రం అనుకోవద్దు. తెల్లారితే ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఏ బలహీనత ఎటువైపు తలుపు తీసుకొని మన దగ్గరకు వస్తే మనలో ప్రవేశిస్తాదో తెలియదు. నువ్వు జాగ్రత్తగానే పెడతావు, 20 స్పీడ్ మీదే పెడతావు నీ స్కూటర్ బండి మీద, కానీ వెనకాతలు ఎవడో లారీ బ్రేకులు ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా నిన్ను గుర్తించి నేను దాటించుకుని వెళ్ళిపోతాడు. నువ్వేం తప్పు చేయాల, నువ్వు నీ భార్య రోడ్డు వారంట చక్కగా స్లోగా ఎవ్వరికి అభ్యంతరం లేకుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఊరిమినట్టు హఠాత్తుగా గాఢంధకారము ఆకాశమును కమ్మివేసినట్లుగా ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. ఎందుకు ఈ మాటలు దేవుడు పలికిస్తున్నాడంటే, నువ్వు స్నేహితుడుగా ఉన్నావు కాబట్టి స్నేహితుడుగానే జీవించుదాం. కానీ స్నేహితుడిగా జీవిస్తూ దాసుడుగా ఉన్న టైంలో చేసే పనులు మాత్రం మనం ఇప్పుడు చేయొద్దు. దాసుడు పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఆ పనికి ఎంత జీతమో అంత మాత్రమే కాకుండా అధికంగా మనం ఆశించినప్పుడు ఆ చేయించుకున్న యజమానుడు అంతటితో పని చేయించి వదిలేస్తాడు. ఇక అతని దరిదాపులో కూడా రాని, వేరే కొత్త మనిషిని పెట్టుకుని పని చేయించుకుంటా. అదే గనుక యజమానుడికి నీవు నమ్మకమైన పనివాడిగా ఉంటే గనుక నిన్ను పనివాడిగా చూడడు, దాసుడుగా చూడడు, తన ఇంట్లోకి తీసుకెళ్ళి కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తనతో పాటు నీకు కూడా ఏం చేస్తాడంటే భోజనము పెట్టిస్తాడు. ఈసారి అంటే ఇంటికాని చూడు, నువ్వు క్యారీ తెచ్చుకోక, అబ్బాయి నువ్వు క్యారీ తెచ్చుకోక, ఈ పని అయ్యే వరకు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, కానీ నువ్వేం అక్కర్లా, నువ్వు పొద్దుట వచ్చేసే, టిఫిన్ కూడా ఇక్కడే తిందు కానీ నాతో కూడా భోంచేద్దు కానీ. అలా కాదు సార్, బాగోదు. ఏం బాగోదు, నేను చెప్తున్నా కదా, నీ పని నాకు నచ్చింది, నువ్వు ఒక్కడే పని చేసుకో, మరి 3 నెలలు అవుతుంది ఈ పని అయ్యేసరికి, అప్పటి వరకు నేనే పెడతాను, నేను ఇంట్లో లేకపోయినా నువ్వు పిలిస్తే అమ్మగారు నీకు భోజనం పెట్టేస్తుంది అని అంటూ ఈ విధమైన స్నేహము, ఆ నమ్మకత్వము చాలా అన్యోన్యంగా దగ్గరగా పెరుగుతుంది. అందుకు యేసయ్య చెప్తున్న మాట, దాసుడు యజమానుడు చేయునది ఏదో అది తన దాసుడికి తెలియదు. అయితే తెలియలేని వారుగా కాక నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుంటున్నాను కాబట్టి యజమానుడు చేయునది ప్రతిదీ కూడా ఎరిగేవారుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను. ఇప్పుడు కారులో వెళ్తున్నాడు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు పక్కనోడు తెలియదండి. 100 స్పీడ్ వెళ్తున్నాడు, 200 స్పీడ్ వెళ్తున్నాడు, తెలీదా? తెలుసు దాసుడికి. ఎందుకని? పొలంలో పని చేసుకునే దాసుడు కారులో యజమానుడు పక్కన కూర్చున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఏ హోటల్కి వెళ్ళాడు, ఏ ఊరు వెళ్తా అన్ని ఎట్లాగైతే దాసుడు తెలుసుకుంటున్నాడో, ఇక తెలియలేని వారుగా మీరు ఉండవద్దు, ఇంకా తెలుసుకున్న వారిగా మీరు ఉండాలి. స్నేహితుడు అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకున్నవాడు అని అర్థం. దాసుడు అని అంటే తెలియని వాడు. ఎందుకంటే పొలంలో పనివాడు ఉంటాడు, యజమానుడు ఎక్కడో ఊళ్ళో ఉంటాడు, ఆయన చేసేది ఈడిగేం తెలుస్తుంది. అదే కనుక పనోడిని తనతో పాటు తీసుకొని పెడితే స్నేహంగా, అప్పుడు యజమానుడు చేయనది తన దాసుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నిన్నటి వరకు మన కన్నులు ఆ యజమానుడిచ్చే జీతం కోసం కనిపెట్టుకున్నాయేమో, ఇక మీదట మనము దేవుని యొక్క సహాయంపై, ఆయన కృపపై మనము ఆనుకుని ఆధారపడేవారిగా ఉండాలి. సంఘములో దైవిక మెలుకవలు నేను మీకు చెప్పా. ఒకరు ప్రార్థిస్తుంటున్నప్పుడు బడబడబడి శబ్దాలు, పక్కవాడికి వేరే వాడు మాట ఒక్కటి కూడా వినపడకూడదు. ఒకరు పాట పాడుతున్నప్పుడు నీకు వస్తే పాటను ఆ లైన్తో ఏకీభవించగలిగిన పాటను ముందు దాటేయకూడదు, చరణం ముందు దాటేయకూడదు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది సంఘము, ఒకసారి వెనక్కి తిరిగి చూడడం గట్రా జరుగుతాయి. ఇలాంటి బలహీనతలు సంఘంలోకి రానియకూడదు. సంఘము దేవునిది, ఇది ఒక క్రమం, ఒక పరిశుద్ధమైన దేవుని మనకు కలిగి ఉన్నాము. అది ప్రార్థన అయినా వినసంపుగా ఉండాలి, ప్రభుకి అంగీకృత్యముగా ఉండాలి. అది పాట పాడినా అది దేవుని దృష్టికి యోగ్యముగా ఆమోదించగలిగేదిగా అది ఉండాలి. అలాగే నేను ఏది చేసినా ప్రయోజన నిమిత్తము ప్రభు దృష్టికి ప్రీతికరమైనదిగా మనము చేయాలి.
చూడండి, కొలస్సీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఒక మాట ఇట్లా రాయబడి ఉంటుంది, ప్రీతికరమైన సేవ చేయుదుము అనేటువంటి మాట కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు 5వ అధ్యాయం 9 కానిచ్చేద్దాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మనము నడుచుకుందాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో ఇక పాలివారునై ఉండక వాటిని ఖండించండి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. చూసారా, ఏది ఖండించ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. రోమాపత్రిక 15వ అధ్యాయములో 15వ వచనములు ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 15:15 అయినను ప్రీతికరము. చెప్పండి ఏంటంటే ప్రీతికరం అంటే ఏంటండి? బాగా ఇష్టం, చాలా ప్రీతికరము. ఆహారం ప్రీతికరముగానో, స్నేహము ప్రీతికరముగానో, అంటే చాలా ప్రియమైనదిగా, ప్రయోజనకరమైనదిగా అన్యజనులు అర్పించు అర్పణములు అందించేయాలి. చాలు. అంటే దేవునికి పరిచయం ఎందుకు చేస్తానంటే నేను చేసే సేవ అంతా కూడా దేవుడికి ఏమవ్వాలంటే ప్రీతికరం. నువ్వు ప్రార్థిస్తా, ప్రార్థన ప్రీతికరంగా ఉండాలి. నువ్వు ఒక పాట పాడేవంటే నీకేదో వచ్చు, నీ స్టైల్లో ఆ టైపులో పాడేయడానికి ప్రయత్నం చేయాలి. సంఘం ఆమోదించాలి, పైన దేవుడు ఇష్టపడాలి. అది ఏ పాట అయినా నువ్వు తీసుకున్నా, సంఘ కీర్తనలు వేరు, సువార్త కీర్తనలు వేరు, ఆరాధన కీర్తనలు వేరు, తర్వాత ఉపవాస ప్రార్థన కీర్తనలు వేరు. చాలా మంది ఈ యొక్క స్పర్శ తెలియదు. పాట పాడాలంటే ఏదో ఒక పాట పాడేస్తారు తప్ప ఇది సంఘం. ఇప్పుడు అందరూ నాతో కలిసి పాట పాడాలి, సమాజముగా కూడుకున్నాం కాబట్టి సంఘం అందరూ కలిసి పాడాలంటే ఏ పాట నేను ఎత్తుకోవటం ఇక్కడ న్యాయబద్ధం అనేది గుర్తించి నువ్వు ఉదయం పాడిన పాటను సాయంత్రం పాడు తప్పలేదు. అరే మధ్యాహ్నం పాడిన కాబట్టి పాట మార్చేద్దాం, లేటెస్ట్గా కూడా తీసుకుని అంతవరకు నువ్వు వెళ్ళిపోక్కర్లేదు, తప్పేమి లేదు. ఉదయం పాడిన పాటే మరలా నువ్వు పాడిన తప్పేమీ లేదు, పాడు. కానీ అది ఆమోదించబడేది అయి ఉండాలి, అది యోగ్యమైనది అయి ఉండాలి, అది ప్రీతికరముది అయి ఉండాలి. ఆ పాటకు అందరి స్వరాలు అంతరంగాలు ఏకీభవించేది అయి ఉండాలి. అంతే తప్ప మనకేదో వచ్చు నేను చెప్పింది అందరికీ చెవుల్లోకి వెళ్ళిపోయిన ఆ విధంగా అంత స్థాయికి మనం వెళ్ళిపోతే కనుక అంతరంగాన్ని ఎరిగేటువంటి దేవుడు ఎక్కడో చోట మనల్ని నొక్కేస్తాడు. అందుకని ఎక్కువ శాతము అందరికి వచ్చిన పాటలే పాడడం నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఆ పునాది నాకు వేయబడింది కాబట్టి, ఆ క్రమం నాకు తెలుసు కాబట్టి 10 మంది మెచ్చుకోవాల్సిన పని లేదు, 10 మంది అంతరంగములు ఇష్టపడితే చాలు. కాబట్టి హెబ్రీ పత్రిక చూడండి 12వ అధ్యాయంలో 29వ వచనంలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువలన మనము వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన చాలు ఏం చేతుము ఎలాంటి ఎలాంటి అంటే ప్రీతికరమైన, అంటే ఆయన ఇష్టపడ్డ, ఆమోదించదగ్గ, ఆయన మనసుకు అంగీకారము కాగలిగే విధముగా. అది చిన్న ప్రార్థనే కానివ్వండి, అది చిన్న పాట చరణమే కానివ్వండి గాక, నువ్వు ఏది చేసినా నీ దేవుడికి ప్రీతికరం, దేవుడి మనసును నువ్వు ఆనందింప చేయాలి. దేవుని యొక్క అంతరంగము శబాష్ బిడ్డ మంచి పాట, నాకు అర్పణముగా ధూపము నైవేద్యంగా నా దగ్గరకు వచ్చింది అని దేవుడు అనుకోదగ్గాలి. అంతప్ప నీకు నచ్చిన స్టైల్లో నాకు నచ్చిన స్టైల్ ఏదో నేను పాట పాడిన సిటీలేసినలా ఊగిపోయి ఉంటే ఇది ఇక్కడ దేవుడు మెచ్చుకోడు. ఇది రోడ్డు మీద ఉన్న వారికి చెల్లినటువంటి పాటలైతే అలాగ వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు డ్యాన్స్ వేసి పాడతారు. ఇది అది కాదు.
ఇది దేవుని సంఘం. కాబట్టి దేవుని సమాజ సంఘములు జనులు ఎలాగూ నడుచుకొనవలను అది నేను నీకు తెలియచేయుచున్నాను. పౌలు రాసిన తన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి చాలు చాలు. అప్పటి కాలములో మీకు ఆహారము పాలతోటే నేను మిమ్మలను పెంచి తిని, కానీ అన్నము చేత. ఎన్నో వచ్చినది 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక అమ్మా 3వ అధ్యాయము 2వ వచనము. నేను చెప్పింది అదే చెప్పానా? 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయము మరలా చదువుదాం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. ఒక్క నిమిషం. అంటే బోధించేవాడు కూడా నాలాంటి వాడు అనుకోండి. బోధించాడు నేను కూడా ఎవరి మనసుని ఎరగాలి? ఈరోజు నేను సంఘానికి ఏం చెప్తే అది న్యాయబద్ధం, వచ్చిన ప్రజలకు మేలు కలగాలి. ఏదో నేను 4 మాటల్లో నచ్చినట్టు చెప్పేది అది దేవుడు లెక్కల్లో తీసుకోడు. ఆయనకిష్టమై సంఘము క్షేమాభివృద్ధి వచ్చిన మీ మనసులో నిండుగా ఈ మాటలు ఫలించి, అవునరా ఇవాడు మందిరంకి వెళ్ళి పాఠాన్ని నేను నేర్చుకున్నా, ఈ విషయంలో నేను ఇలా ఉండాలి మీదట అని నీకు ఒక నూతన నడవడిక రాగలగాలి. నీలో మార్పు తీసుకురాలేని బోధ నేను ఎంత బోధిస్తే ఏం ప్రయోజనం నీకు? నువ్వు రానే వస్తున్నావు, నేను బోధిస్తూనే ఉన్నాను. ఎందుకు నీకు నాకు మధ్య నేను చెప్పే బోధ నీకు అర్థం కానప్పుడు, లేక అది నీ జీవితాన్ని సరైన దారిలో తేలైనప్పుడు నేను బోధించిన బోధ వ్యర్థము. అసలు ఇక్కడ నేను నిలబడటమే శూన్యము. కాబట్టి నేను కూడా బోధించే వాడిని. ప్రభువు మనస్సును నేను ఎరిగిన వాడని, మీకు అంటే దేవునికి అనుకూలము, మీకు రక్షణ అనుభవంలోకి పరిపూర్ణతలోకి తేగలిగిన బోధను మాత్రమే నేను మీకు బోధించాలి. రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడినప్పుడు ఆరోగ్యకరమైన వైద్యం అందించాలి. ఎలా అందించాలట? అతనికి వచ్చిందే ఒక జబ్బు అయితే ఇంకో జబ్బు వచ్చి ఇంజక్షన్ చేస్తా. అక్కడ ఇప్పుడు ఒంట్లో బాగుందని వెళ్ళో ఆ టాబ్లెట్స్ ఏదో ఒకవేళ అది టైం దాటిపోయింది, లేకపోతే ఇంజక్షనే కావచ్చు, చేసే ఒళ్ళంతా మచ్చలు వచ్చేసినాయి, రివర్స్ అయిపోయింది. అది బాడీ అంతా కూడా అది చేంజ్ అయిపోయింది. ముఖం ఒకలాగా, చేతులు కాళ్ళు ఇంత లాగిపోయి అంటే మందు రియాక్షన్ చేసింది. అంటే వైద్యుడి దగ్గరకు వచ్చినప్పుడు వైద్యుడు ఆలోచించి ఏదైతే ఈ వ్యక్తికి జబ్బు తగ్గుతుంది అని 1కి 10 సార్లు అమ్మా ఈ టాబ్లెట్ రోజుకి 2 పర్యాలు వేసుకోండి, ముందుగా ఈ 2 ఇంజక్షన్లు చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. ఇది ఆరోగ్యంగా, అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకున్న వైద్యుడు చేసేటువంటి పని. నువ్వు ఎలా పోతే నాకేంటి, నాకు డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పేసి అప్పటికీ డేట్ అంతా కూడా పోయి 2023లో తోటే ఆ యొక్క ఇంజక్షన్ మీద డేట్ దాటిపోయింది. అలాంటి 2025లో నువ్వు ఇంటికి చేత రియాక్షన్ వచ్చేది. అది అప్పుడు డేట్ అంతా కూడా దాటిపోయింది. దాని టైం ఇంత అని చెప్పేసి ఒక లెక్క అంటూ ఉంటుంది కదా. కాబట్టి వైద్యుడు రోగికి ఆరోగ్యకరమైన వైద్యాన్ని అందించినప్పుడు ఆ రోగి త్వరగా కుదర్చబడతాడు, ఆరోగ్యం పొందుకుంటాడు. అలాగే సంఘమునకు వచ్చినప్పుడు వాక్యాన్ని బోధించే సేవకు ప్రభు మనస్సును ఎరిగి దేవుని యొక్క ప్రజలకు బోధిస్తే అది దేవునికి ప్రీతికరము, ఆమోదించబడుతుంది. కాబట్టి దయచేసి దినకాల దేవుడు మనకు అందిస్తున్న మాట, దాసిని ఇక దాసిగా నేను చూడక, దాసుడనిక నేను దాసుడుగా నేను పిలవక, మిమ్మల్ని నేను స్నేహితులుగానే పిలుచుచున్నాను. కాబట్టి ప్రభువుకు స్నేహితులు అవ్వండి, ప్రభు మనసు నెరిగిన వారుగా ఉండండి, ప్రభు యొక్క ఆలోచనల్లో మీరు అడుగు వేయటానికి ఇష్టపడండి. అప్పుడు నీవు మొరపెట్టగా దేవుడు తక్షణమే నీకు ఉత్తరం ఇవ్వగలుగుతాడు. దాసుడు చేత అయితే సంతకాలు పెట్టించుకొని డబ్బులు ఇవ్వాలేమో కానీ స్నేహితుడికైతే పట్టుకెళ్ళరా, నువ్వు పట్టుకెళ్ళు డబ్బులు, కావాలన్నా ముందు పట్టుకెళ్ళు. అలా కాదు ఇంటి కాగితాలు తెచ్చింది, అరే ఇంటి కాగితాల సంగతి పక్కన పెట్టు, నీకు డబ్బులు 10 లక్షల ముందు డబ్బులు పట్టుకెళ్ళు, తర్వాత చూద్దాం అంటే. అలాగే యజమానుడు అడిగిన వాడికి ఇచ్చేశాడు అని అంటే అతనిలో ఎంత చూస్తే ఆ యజమానుడు 10 లక్షలు ఇచ్చేస్తాడు.
ఈరోజు ఒక 10,000 రూపాయలు కావాలంటే 100 సంతకాలు పెట్టించుకునే రోజుల్లో మనం ఉంటున్నాం కదా. నీ భార్య పెట్టాలా, నీ పిల్లలు పెట్టాలా, ప్రామిసర్ నోటు, అలాగే 100 రూపాయలు బాండ్ మీద రాయాలా, ఇది 10,000 రూపాయలకే. అలాంటి యజమానుడు ఒకడు వచ్చి నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలరా, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఇంకో డాక్యుమెంట్స్ ఇస్తుందంటారా. డాక్యుమెంట్స్ ఎవరికి కావాలరా, నీ మాట నీ మీద నా నమ్మకం లేదా, ఏమే చుడుగాడు వచ్చాడు ముందు ఆడికి 10 లక్షలు పంపించే అని అన్నాడంటే ఎంత నువ్వు దగ్గర అయితే ఆ యజమానుడు నీకు అలా చేయగలుగుతా. అలాగే నా ప్రార్థన దేవుడు వినాలన్నా, నీ ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు ఫలమును దేవుడు దయచేయాలని అంటే ప్రభు మనస్సును ఎరగాలి. దుష్క్రియలకు తగిన శిక్ష వెంటనే రావటం లేదని చెప్పి మనం బరితెగించేవారుగా మనం ఉండకూడదు. సంఘమునకు వచ్చినప్పుడు సంఘ క్రమాన్ని మనం పాటించేవారిగా ఉండాలి. అక్కడ ఏది జరుగుతుందో దానిని గుర్తించాలి. పాట పాడుతుంటే పాటలోని భావాన్ని తలపోసుకుంటూ కన్నీడు అంతరంగములను కార్చే వ్యక్తిగా ఉండాలి. ఇది సంఘము యొక్క శ్రేష్టమైన దిద్దుబాటు కావలసిన ఆమోదింపదగినటువంటి దైవిక సుబోధ. కాబట్టి మనం ఇక దాసులుగా పిలువబడవద్దు. ప్రభువుకు మనము స్నేహితులమయ్యాము. స్నేహితుల్లో నుండి ఇప్పుడు ఏమయ్యామంటే ఆయనకి కుమారులము, కుమార్తెలమయ్యి నాయనా తండ్రి అని ఇంకా ఆయన పిలవగలుగుతున్నామంటే ఇంకెంత దగ్గరగా మనల్ని చేర్చుకున్నాడు. దాసుడు స్థానంలో నుండి స్నేహితుడు స్థానంలోకి వచ్చేసాము. స్నేహితుడు స్థానంలో నుండి ఇప్పుడు మనము కుమారుడు కుమార్తె అనేటువంటి ఆ స్థాయికి మనం చేరుకున్నాం. ప్రియులారా, ఈ కుమారత్వాన్ని, ఈ కుమార్తె యొక్క తత్వాన్ని దయచేసి మనం ఏం చేయొద్దట, కోల్పోవద్దు. ఆయన మనలను కుమారుడా అని పిలవగలిగే స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడాలి. మనము నాయనా తండ్రి అంటే కుమారా చెప్పు అని దేవుడు అనాలి. మనం ఆయన తండ్రి అని పిలిచి ఆ స్థాయికి మనం ఉండాలి. మన స్థాయిని మనం కాపాడుకోవాలి. తలలో ఉంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. అవును.